శుక్రవారము ప్రకటించిన రీతిగా ఈ రోజున ఆన్లైన్లో అందిస్తున్నటువంటి అంశం ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన గురించి క్రైస్తవులకు చెప్పవలసిన అవసరత ఉన్నదా అని ఆలోచించాలి. ప్రార్థన గురించి క్రైస్తవులకు చెప్పవలసిన అవసరత ఉంటుందా అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, యావత్ ప్రపంచం ఈ రోజున దేవుని గుర్తెరిగిన పిల్లలుగా ఉంటున్నటువంటి వారు ప్రతి విషయంలో ప్రార్థన చేయటం అన్నది పరిపాటి. చేయాలి, చేస్తూనే ఉండాలి కూడా. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో అనేక మంది ఏకీభవిస్తూ ఉంటారు. అనేక సంఘాలు, అనేక డినామినేషన్లు, దేవుణ్ణి గుర్తెరిగిన పిల్లలందరూ ప్రార్థన చేస్తూ ప్రతిఫలాన్ని పొందుకుంటూ సందర్భం వచ్చినప్పుడు సంఘాలలో సాక్ష్యాల రూపంలో పంచుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. తప్పు కాదు, చేయాలి కూడా. అయితే ప్రత్యేకించి ఈ అంశాన్ని మీకు అందించటంలో నా ఉద్దేశం అనగా నా దేవుని ఉద్దేశం మీకు తెలియాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థనకున్న గొప్పతనం, ప్రార్థనకున్నటువంటి ఆ పవర్, మెరాకిల్ వారి వారి మాటల్లో మనం వింటూ ఉంటాం. ఎవరు ఎన్ని చెప్పినా నా మట్టుకైతే ఆధారం బైబిలే. దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా, ముక్కుసూటిగా అనేక ప్రసంగాలు అందిస్తున్నటువంటి ఒక మనిషిగా నా ప్రార్థనకు ఆధారం బైబిలే. మరి మా ప్రార్థనకు ఆధారం బైబిల్ కాదంటారా అని అంటే ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, సాతానని, ఘటసర్పమని, అనేక రకాలతో పిలువబడుతుంది దెయ్యమని, వాడు ఎప్పటికప్పుడు దేవుని పిల్లలపై నిఘా ఉంచుతున్నాడు అన్న సంగతి కాస్తో కోస్తో బైబిల్ పరిజ్ఞానం ఎరిగినటువంటి వారికి అనగా మనకి అర్థమవుతుంటుంది. ఎప్పటికప్పుడు వాడు మన మీద నిఘా ఉంచుతున్నాడు. ఎప్పటికప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసిన దాన్ని ఆలోచించక అనాలోచనగా దేవుడికి ప్రార్థన చేస్తున్నామేమో అన్న సందేహం దేవుణ్ణి గుర్తెరిగిన పిల్లలకు రాకుండా చేసింది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ఈ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడా? ఈ ప్రార్థనకు ఆధారం ఏంటి అని ఆలోచించడు. ప్రార్థన చేద్దాం పట్టండి అంటాడు, ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉంటాడు. నాకెప్పుడు ఎన్నో సందేహాలు వేధిస్తూ ఉంటాయి. అవే మీతో పంచుకుంటూ ఉంటాను. ప్రారంభ కాలంలోనే బైబిల్ ముక్కలైపోయింది. అది కాస్త కూస్తో బైబిల్ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా అర్థమవుతుంది. ప్రారంభ కాలంలోనే ముక్కలైపోయింది. రోమన్ క్యాథలికుల నుండి లూథరన్,
లూథరన్ నుంచి బ్రదరన్, వారిలోంచి పెంతెకోస్తు, ఆ తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆ తర్వాత రకరకాల డినామినేషన్ల పేరుతో బైబిల్ ఇంచుమించుగా 3600 రకాల బోధలకి, అంకె కరెక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ వెళ్ళిపోయింది. వీరిలో యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి ప్రక్కన పెట్టి పూజించే క్యాడర్స్ ఉన్నారు. మరొకళ్ళు వస్తే పెండ్లిని నిషేధించి ప్రభువును ఆరాధించే క్యాడర్స్ ఉన్నారు. మరికొంచెం ముందుకెళ్తే యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి దేవుణ్ణి మాత్రమే దేవుడంటూ పూజించేవారు కూడా ఉన్నారు, ఆరాధించేవారు. మరికొంచెం ముందుకెళ్తే దేవాది దేవుడే యేసుక్రీస్తు వారిగా, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా అనగా ఇప్పటికీ అనేక సంఘాలలో త్రియేక అన్న పదంతో వాడబడుతున్నటువంటి సిద్ధాంతపరమైన బోధలు ఉన్నవి. వారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే యెహోవా దేవుడికి కూడా మంచి ఒక భార్య ఉంది, ఆమెకు కూడా ఒక సంఘం ఉంది అని బోధిస్తున్నటువంటి వారి బోధనలు కూడా లోకములో ఉన్నవి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి వస్తాను, ఏ రీతిగా వెళ్ళిపోతున్నాడో ఆ రీతిగానే వస్తాడు అని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7, 8, 9 కనబడుతున్నట్టుగా మనం చూస్తే ఆ తిరిగి వచ్చిన ఆయనే బ్రహ్మహీముగా వారి సంఘాలు ఉన్నవి. ఇంకొక ఆయన బయలుదేరాడు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో ప్రార్థనలు జరుగుతున్నవి. ఆ ప్రార్థనలో, ఆ మెసేజ్ల్లో ప్రార్థనలు కూడా చేసుకుంటున్నారు. ఇన్ని రకాల సంఘాలలో ఇంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని ఆలోచించకుండా ఈ రోజున ప్రార్థన చేద్దాం అంటే నువ్వు ఎవడివి? బైబిల్ని బైబిల్గా నమ్మే భక్తుడివా? సంఘ సిద్ధాంతములో బానిసై కొన్ని లోబడి ఆ సంఘములో ఉంటున్నటువంటి వాడివా? ఎవరు నువ్వు? ఇన్ని రకాల బోధలు లోకములో ఉన్నప్పుడు, ఇన్ని రకాల డినామినేషన్లో, ఇన్ని రకాల వేరు విధానాలతో బైబిల్ బోధ జరుగుతున్నప్పుడు, ఆ బోధలో వాళ్ళు స్థిరపరిచినటువంటి సిద్ధాంతాలలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరి ప్రార్థన వింటాడు? ప్రతి ఓడు దేవుడు మా ప్రార్థన వింటాడు. ఇంతకు నువ్వు ఎవడివి? ఏమండి? ఇంకా శరీరానుసారమైన బోధ, ఇంకా పరలోకం గురించి వాళ్ళు మాట్లాడరు. ఈ లోకంలోనే కష్టాలు, ఈ లోకంలోనే కన్నీళ్ళు, ఈ లోకంలోనే బాధలు, ఈ లోకంలోనే వ్యధలు, ఈ క్యాటర్ కూడా ఉంది. మళ్ళా యేసుక్రీస్తు వారు వస్తారు, 2వ రాకల్లో 7 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ అందరిని సిద్ధపాటు కలిగిస్తాడు అని చెప్పే సంఘాలు ఉన్నవి. వాటిలో కూడా ప్రార్థన ఉంది. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. విచిత్రం ఏంటయ్యా అంటే వీరందరికీ కూడా ప్రతిఫలం లభిస్తుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, ఇన్ని రకాల సంఘాలలో, ఇన్ని రకాల సంఘ సిద్ధాంతాలలో, ఇంత బోధ నా పద్ధతిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు. వారు మాకు ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది అంటున్నారు. కానీ ఇంతకీ ప్రతిఫలం అనేది ఎవరివ్వాలి? ప్రతిఫలం అనేది పొందుకోవాలంటే నువ్వు ఎవరి ప్రార్థన తీసుకోవాలి? ఇది కొన్ని లక్షల డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందండి నాకైతే. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఈ మెసేజ్ ఎప్పుడు రాశాను అనుకుంటున్నా చెప్పనా? అర్ధరాత్రి 2 రాశా. నిద్ర పట్టట్లా. పతోడు ఫేస్బుక్లో పెట్టేస్తున్నాడు ప్రార్థన చేద్దామని. అసలు వీడికి బైబిల్ అర్థమవుతుందా? ప్రార్థన చేద్దామన్న పదం సులువుగా ఉంది. ప్రార్థన చేద్దామన్న నువ్వు ప్రభువుని స్వీకరించటంలో ఏ క్యాడర్లో ఉన్నావు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక క్యాడర్లో ఉన్నావా?
తండ్రే కుమారుడుగా, కుమారుడే క్రీస్తుగా, క్రీస్తే తండ్రిగా, తండ్రే కుమారుడుగా ఇలా కలిపి పులిహారం చేసే ప్రార్థనలో ఉన్నవా? వివాహాన్ని నిషేధిస్తూ ప్రార్థనలు దేవుడికి జరిగిస్తున్నటువంటి ఆ కేటర్లో ఉన్నవా? ఏ కేటర్లో ఉన్నావు ఇంతకు నువ్వు? అసలు ప్రార్థన చేయడానికి నువ్వు ఎవడవే? మనం ఆలోచించాలి కదండి. నేను ఆలోచించా, కానీ ఇలాంటి డౌట్ మనకు రాదండి. ఇలాంటి డౌట్ రాదండి మనకి. మరి ఎట్లా, ఎవరి ప్రార్థన వింటాడు? అందుకనే నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేటట్టుగా ఉన్నది అంటే దెయ్యానికి కూడా ఆ కెపాసిటీ ఉన్నది అన్న సంగతి మర్చిపోయిండు ఈ క్రైస్తవ విశ్వాసి. దేని అనుకుంటున్నారా? దేనికి కూడా ఉందండి. చూస్తారన్నమాట. పునః మాట చూసేద్దాం, మనం చూడాలి కదా. మరి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదను. యేసుక్రీస్తు వారికి ఎదురైంది దెయ్యం. ఈ లోకరాజ్యములు వాటి మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తా. మహానుభావుడు కాబట్టి నీ కొరకు నా కొరకు దాన్ని తొంగలో దొక్కాడు. అదే మనమైతే ఈ రోజున డబ్బు కొరకు క్రీస్తు నమ్ముకుంటున్న వారు లేరండి? మస్తు మంది ఉన్నారు కదా, లేరా? అంటే సాతానికి కూడా ఇచ్చేది ఉందా? ఎందుకు ఇవ్వదు? ఇచ్చింది కదా, ప్రేరేపించింది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేనికి ఆధారం? ఏమండి, సంఘాలు ఎన్నున్న ప్రార్థన ఒకటే అండి, తప్పు. సంఘాలు ఎన్నున్న ప్రార్థన ఒకటే అంటాం తప్పు. ఎందుకంటే సంఘం అంటేనే ఒకటి, ప్రార్థన అంటేనే ఒకటి. అది దేవుడు ఒక్కడే, దేవుడికి చేసే ప్రార్థన ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, ఆయన చెప్పిన విధానం తీసుకోవటం ఒక్కటే. కనుక సంఘం పేరు ఏదైనా ఉండొచ్చేమో కానీ సంఘములో ప్రార్థన మాత్రం బైబిల్కి దగ్గరగానే ఉండాలి. మరి ఇన్ని రకాలు ఎందుకు వచ్చాయి? ఇన్ని రకాల బోధలు సమాజంలో చలామణి అవుతుంటే, వారందరూ ప్రార్థన చేస్తుంటే, వారందరి ప్రార్థనకు కూడా ప్రతిఫలం వచ్చింది అని సభలలో లేదా ప్రార్థనా స్థలాలలో లేకపోతే మరొక చోట సాక్ష్యాల రూపంలో మనం వింటుంటే మరి మనకేమనిపిస్తుంది? దేవుడు ఇవ్వడని కాదు, దేవుడు ఇస్తాడు. పోనీ ఆ మాట చూద్దాం. దేవుడు ఇవ్వడని చెప్పట్లెక్క నేను, దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆ మాట చూద్దాం. ఆ మాట చూసి లోతులకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14-15 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్మినవాడు, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ప్రేమించటం అంటే వెంబడించటం, వెంబడిస్తున్నవాడు ప్రార్థన చేస్తాడు. సో అవన్నీ వస్తాయి దాంట్లోకి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంటే అతనికి వచ్చే ఉగ్రత నుంచి, అతను ఫేస్ చేసే పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తాడు. ఓకే, అతడు నా నామము నెరిగినవాడు, నేను అతన్ని ఘనపరచెదను. అతడు నా నామము నెరిగినవాడు, నేను అతన్ని ఘనపరచెదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ఎరిగిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిని, దేవుడు ఎరిగినటువంటి వాడిని గురించి మాట్లాడుతున్నాడు.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టగా, ప్రార్థన చేయగా నేను ఉత్తరం ఇస్తా, జవాబిస్తున్నా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. అంటే దీన్ని బట్టి చూస్తుంటే దేవుడు ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇవ్వను అంటలేదు, నేను కూడా ఇవ్వనని చెప్పట్లేదు. ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది, పక్కా ఉండాలి కూడా. ఎందుకంటే దేవుని చిత్తం అది. మనం ప్రార్థన చేయాలి, ప్రభు కనికరించాలి, జవాబు రావాలి, శ్రమలు తొలగిపోవాలి, దేవుళ్ళు గొప్పగా ఉండాలి, జీవితం సాగుతూ ఉండాలి. ఇది కామన్. ఇక్కడ చిక్కుముడు ఏంటయ్యా అంటే, డినామినేషన్లో సంఘ సిద్ధాంతాలలో ఉంటున్నటువంటి వేరియేషన్స్ని ఆలోచించి యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అంటున్న నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం వచ్చిందని చెప్పటం ఎంతవరకు నిజం? అది నా ప్రశ్న. తండ్రే కుమారుడు, కుమారుడే క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి, ఆ ముగ్గురే ఒక్కడు, ఒక్కడే ముగ్గురు అని చెప్పటం, ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకున్నామని చెప్పటం నాకు విచిత్రం అనిపిస్తుంది. నాకు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, నాకు ఇప్పుడు కావాలి. ఇకపోతే ఆదివారం ప్రార్థన కాదు, అది మనది కాదు, మనకు ధర్మశాస్త్ర ప్రకారం శనివారం అని సెవెంత్ డే అడ్వెంటిస్ట్, వీడి స్థాపక దేవుడో వీడు వ్యవహారం ఏంటో తర్వాత చెప్తా. కానీ వీరి ఉద్దేశంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వీరు కూడా ప్రతిఫలం పొందుకున్న వారు ఉన్నారు, వీరికి ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇన్ని రకాలుగా బైబిల్ని మొక్కలు చేసి యేసు దేవుడు కాదన్నా, దేవుడే ముగ్గురుగా వచ్చాడన్నా, మరొక రకంగా విచిత్రమైన బోధలు లోకంలో ఉంటున్నప్పుడు వారిలో ఉన్నటువంటి వారు కూడా ప్రార్థన చేస్తూ ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాం అని చెప్పటంలో నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కానిది ఈ ప్రసంగములో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అది అందుకే ప్రార్థన అని పెట్టి ట్యాగ్లను పెట్టాను, దిమ్మ తిరిగి బొమ్మ కనబడుద్దని. అది కనుక ఇన్ని రకాల డినామినేషన్లో, ఇన్ని రకాల బైబిల్ వ్యతిరేకపు విధానములు ఉంటున్నటువంటి వాడు ప్రార్థన చేస్తే ప్రతిఫలం దక్కింది అని చెబుతుంటే మనం కూడా వింటున్నాము అంటే మనం ఇక్కడ ఆలోచించాలి. అంతే కదండి. మరి ఇక్కడ దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వను అనట్లేదు. ఇక్కడ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాను, ఎందుకంటే అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక, నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, నన్ను ఎవరైతే వెంబడిస్తారో, నన్ను ఎవరైతే గొప్ప చేస్తారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా ప్రార్థన ఫలాన్ని ఇస్తా అని చెప్పాడు. దేవుడు ఇవ్వడం చెప్పట్లా, నేను కూడా ఇవ్వడం అని చెప్పను ఎప్పుడు కూడా. కానీ ఇచ్చే విధానములో మనం ఎలా ఉన్నాం అది మనం ఆలోచించాల్సింది. మనం ఎలా ఉంటున్నాం ఇది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూడవలసింది గొప్ప గొప్ప సంఘాల్లో చేసే ప్రార్థన కాదు, లేదా జనాలు చూడాలని ఏడుస్తూ ఒక రకమైనటువంటి ఆ విభ్రాంతికి గురి చేస్తున్నటువంటి వారి నటనా విధానములో ఇమిడి ఉన్నటువంటి ప్రార్థన అయితే కాదు. మరొకటి, దేవుడికేదో చెవుడు అన్నట్టుగా నువ్వేదో గట్టిగా అరుస్తూ గట్టిగా చెబుతూ వినమ్రత విధేయతని మరిచి వినయాన్ని అసలు లెక్కలోకి తీసుకోకుండా చేసే ప్రార్థన అయితే అసలు కాదు. ఎలా? ఆధారం ఏంటి? నీ ప్రార్థన దేవుడు వింటాడు అంటే నీ ప్రార్థన ఎలా చేస్తే వింటాడు అన్నది నువ్వు ఆలోచించాలి. ప్రార్థనకు ప్రతిఫలం ఉంది, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఇలా ఉంటేనే వస్తుంది, లేకపోతే వచ్చింది అన్న భ్రమలో ఉండి ఆ తర్వాత రాలేదా అన్న ఆలోచనలకి వెళ్ళిపోయి నరకంలో బాధపడటం మాత్రం తప్పదు. ప్రియమైన దేవుని పిల్లారా,
ఇప్పుడు ఈ కీర్తన 91 14 15 బట్టి చూస్తే మనకేం అర్థమైందయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు, నేను అతన్ని గుర్తెరిగితే అన్నట్టుగా చెప్పేశాడు. ఓకే, దీన్ని బట్టి దేవుడు ఇస్తానంటున్నాడు, అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకున్నాడు. ఎప్పుడు మనకు తెలిసిన పదాలే తీసుకున్నాను, అక్కడి నుంచి మన లోతులోకి వెళ్దాం. ఏమంటున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు మళ్ళొక మాట కూడా ఇచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. ఇందాకేమన్నాడు? ప్రార్థన చేస్తే ఇస్తా. ఇక్కడేమంటున్నాడు? మీరు మీ తండ్రిని అడగక మునిపే అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. అడగటం అంటే ప్రార్థన చేయటం. మనం మనసులోని మాట పెదాలు బయటకు దాటి రావటానికి ముందే నీ అవసరం ఏంటో నాకు తెలుసు అన్నాడు దేవుడు. తెలిసినప్పుడు ఇప్పుడు ఎలా చేయాలి ప్రార్థన మీరు చెప్పండి. ఇప్పుడు తెలుసు అన్నాడు ఆయన. తెలిస్తే వింటాడా అంటే? మన బాధ తెలిసిందనుకోండి, తెలియలేదేమో చెబుదాని వెళ్తే అర్థమైంది, తెలిసిందిలే, అట్టుండు చేద్దాం అంటాడు. విందాం, విన్నా నాకు అర్థమైంది, తెలిసింది, ఒక 2 నిమిషాలు ఆగు, తర్వాత దాని గురించి మాట్లాడదాం, సాయం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అంటాడు. మీకు అర్థం కావాలంటే ఒక అధికారి కాడికి వెళ్ళాం అనుకోండి, ఏదో మన ఇల్లు కాలిపోయింది అనుకుందాం కొంచెంసేపు, లేదా మన పొలం ఏదో అనుకుందాం. అయ్యా ఇట్లా జరిగిందా అంటే తెలిసింది, కబురు వచ్చిందిలే కానీ కొంచెం ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు, తర్వాత దాని గురించి మాట్లాడదాం అంటాడు. అంటే నువ్వు ఏమి చెప్పాలి అనుకుంటున్నావో వినే స్థితిలో ఆయన లేడు. ఎందుకు లేడు? తెలుసు కాబట్టి. ఇప్పుడు తెలిసిన ఆయనకి ఏం చెప్పాలి? తెలిసినానికి ఏం చెప్తామండి మనం? దేవుడు అంటున్నాడు, కీర్తనాకారుడి ద్వారా రాయించినప్పుడేమో అతను నా నామం పెరిగిన వాడు, నేను అతన్ని గణపరుచుతును, అతని కష్టాలు ఉంటే తీరుస్తాను, దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపించేదను అన్నాడు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ మీరు మీ తండ్రిని అడగక మునిపే ఆ తలంపు నీకు పుట్టక మునిపే నీకు అది ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రార్థనలో మనం ఏమని పెట్టి దేవుని అడగాలి? ఇదండి ప్రశ్న. దేవుడు సంధిస్తున్నాడు. ఇప్పుడు ఏమని అడగాలి? ప్రభు నాకు అది కావాలి, నాకు తెలుసు, ఒక్క నిమిషం ఆగంటాడు. విండో. ఇప్పుడు ఎలా? ఆయనే ఇంకొకసారి కొంచెం ముందుకొచ్చి మరొక మాట కూడా అన్నాడు. అదే మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును అని. 6:8 ఏమంటున్నాడు? మీరు మీ తండ్రిని అడగక మునిపే. 7:7 పక్క పేజీలోనే ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఇప్పుడు అడగక మునిపే తెలిసిన ఆయన మళ్ళీ అడగమంటున్నాడంటే ఈ రెండిటి మాటల మధ్య క్రైస్తవ బ్రతుకుంది అని మర్చిపోయాడండి. తెలుసు అన్నాడు, అడుగు అంటున్నాడు. ఇప్పుడు తెలిసినానికి చెబితే వినడం, అడిగితే తెలియంది ఉండాలి. ఆయన తెలియంది నువ్వు అడగాలి. దేవుడికి తెలియంది నువ్వు అడగాలి. దేవుడికి తెలిసింది నువ్వు చెప్పినా వినడం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. యావత్తు క్రైస్తవ ప్రపంచం ఆలోచించదు. ఎందుకంటే క్రైస్తవులు ఆలోచించరు, కానీ క్రైస్తవుడే ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోంచి బయటికి రావాలి. ఇప్పుడు మనం అడగక మునిపే తెలుసన్నాడు, తెలుసన్నాయన మళ్ళీ అడుగు అంటున్నాడు, తెలుసు అంటున్నాడు, మళ్ళీ అడగమంటున్నాడు, అడగక ముందే తెలుసు అంటున్నాడు, తెలుసు అంటున్నాడు, అడగమంటున్నాడు, అడగక ముందే తెలుసు అంటున్నాడు. ఇప్పుడు ఎలా దేవుణ్ణి అడగాలి అంటే ఈ రెండు మాటలు బట్టి చూస్తే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. యావత్తు క్రైస్తవ్యాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని అర్థం. అదండి
తెలుసు అన్నాడు, అడగండి అన్నాడు. ఇప్పుడు తెలుసు అన్న ఆయన అడగమంటున్నాడంటే నాకు తెలుసు, ఇది ఏం అడుగుతాడో చూద్దాం. అవకాశం ఇవ్వాలి కదా మరిది, ఆడికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నేను నాకు తెలుసు ఆ విషయం చెప్పాడు. అయ్యా అది నాకు తెలుసు, పక్కనుండు అన్నాడు. మళ్ళీ చెప్పు అంటున్నాడు, అంటే అడుగు అంటున్నాడు. ఇప్పుడు తెలుసన్న ఆయన అడగమంటున్నాడంటే నువ్వెంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలండి? అంటే క్రైస్తవ లోకం గురించి ఆలోచించాలండి, క్రైస్తవులు ఆలోచించాలి. ఒకడు పుట్టలో వేసేస్తాడు, ఒకడు కొండలెక్కి చేస్తాడు, ఒకడు ఏటి కాలంలో చేస్తాడు, ఒకడు నీటిలో మునిగి చేస్తాడు. వీళ్ళంతా దేవుణ్ణి రకరకాలుగా విభజించి చించి ఆరాధించే విశ్వాసులు. వింటాడా? ఉంటాడండి. ఎట్లా ఇప్పుడు దాటి వచ్చి చేయాలి కదా ప్రార్థన. ఇప్పుడు మనం ఏ సంఘ సిద్ధాంతంలో ఉన్నాం? యావత్తు లోకంలో ఉన్న పిల్లలు ఏ సిద్ధాంతంలో ఉన్నారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, సంఘంలో స్త్రీ మౌనం, అంటే ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదు. ఆడవాళ్ళతో అన్ని పనులు చేయించవచ్చు కానీ ప్రార్థన చేయకూడదు. అంటే వాళ్ళు ప్రార్థనకు పనికిరారు, ప్రార్థన తప్ప దేనికైనా వాళ్ళు పనికి వస్తారు. ఎలాంటి సంఘములో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు మాకు అది ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆర్స్యము వాడు అంతే. యేసుక్రీస్తు వారిని దేవుణ్ణి పక్కన పెడతాడు, యేసుక్రీస్తు వారిని కన్నా మరియని దేవతను చేసి పూజిస్తాడు. పైగా జపం, మాల, ఆడదొక మాలోచ్చరణ ప్రార్థన, ఇలా ఎన్ని రకాలు. పెంతెకోస్తులో పెళ్ళిళ్ళు చేసుకోరు, ఒకవేళ చేసుకోకపోయినా సరే అండి. అదేంటే పౌలు ఆదర్శం. పౌలు ఎందుకు చేసుకోలేదు, ఆయన ఎందుకు చేసుకోలేదో మీకు చెప్పినా అర్థం కాదు. అంటే ఇన్ని రకాలుగా విభజిస్తూ ఆయా డినామినేషన్లో ఉంటున్నటువంటి మనం ప్రార్థన చేస్తే వింటున్నాడు అని చెవులో పువ్వులు పెట్టడం ఎంతవరకు సమంజసం అండి? బ్రదరనవాడి ప్రార్థన వేరే రకంగా ఉంటుంది, లోతరనుడి ప్రార్థన వేరే రకంగా ఉంటుంది. సంఘాలలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయండి. మరి ఒకటే బైబిల్, మళ్ళీ విచిత్రం ఏంటో నాకు ఇది అర్థం కాదు. మళ్ళీ ఒకటే బైబిల్, దీంట్లో ఇన్ని రకాల పద్ధతులు. ఈ పద్ధతుల్లో బోళ్ళంత ప్రార్థనలు. ఒకడైతే తెల్లవార్లు గొలుసు ప్రార్థన, ఆడికి పనే లేదు. ఇంకొకటి బయలుదేరిండు ప్రేయర్ టవర్, ఇంకా ఏ పని చేయడు, ప్రార్థనే ప్రార్థన. ఇన్ని రకాల ప్రార్థనని సిస్టమ్స్, ఇన్ని రకాల ప్రార్థనని ఇన్ని రకాల సిస్టంలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎవడి ప్రార్థన వింటాడు? అడగమంటున్నాడు, నాకు తెలుసు అంటున్నాడు, అడగమంటున్నాడు. అందుకనే మేము వెలుచూపు విశ్వాసముతో మనుషులు చేసిన ప్రార్థనతో ఎప్పుడూ దేవుడికి ప్రార్థన నేను చేయను. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తున్న పిల్లలకి మీకు తెలియాలి, ఒక ఆయన అలా చేశాడు, ఒక ఆయన ఇలా చేశాడు, వాడు ఎలాగైనా చేయని, వాడు చేశాడు నేను చేయను, నేను చేసినట్టు వాడు చేయడు. అది ఎందుకంటే నాకు ఆదర్శం బైబిల్లోని భక్తులు, మనకంటే ముందు పెరిగిన విశ్వాసులు. మరి పేతురు గారు ఎన్నిసార్లు చేశారండి, దావీదు ఎన్నిసార్లు చేశారండి అంటే లెక్కేశాడు అంతే, మేము లెక్కేయం. దావీదు రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేశాడండి, పేతురు గారు ఎన్నిసార్లు చేశాడండి, లెక్కేశాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేయటం, ఈడు కూడా అంతే చేస్తుంటాడు. అమ్మాయ దావీదులాగా నేను 3 సార్లు చేశా, పేతురులాగా 70 సార్లు చేశా అంటే లెక్కేసుకుంటున్నాడు. ప్రార్థన లెక్కేస్తారండి ఎవడన్నా? అసలు ప్రార్థన లెక్కేస్తారండి? ప్రార్థన లెక్కేసి చేస్తారండి? దావీదు అన్నిసార్లు చేశాడంటే ఒక రాజు, గుర్తుపెట్టుకోండి, అక్కడ దావీదు దేవుడు కొరకు రోజుకి అన్నిసార్లు ప్రార్థన చేశాడంటే రాజు, ఆయన రాజు అయ్యుండి రాజ్య కార్యకలాపాలలో ఉండి, ఏమండి సామంతులు వస్తుంటారు, మిగతా వాళ్ళు వస్తుంటారు, బోల్డని సమస్యలు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, ఆదివారం కూడా రెస్ట్ ఉండదండి. 5 ఏళ్ల పరిపాలనలో నాన్ స్టాప్గా పనిచేయాలి ప్రజల కొరకు. మరి దావీదు రాజు కదా, ఆయనకి బోల్డని ఉన్నాయి కదా, అయినా సరే అని ప్రార్థన చేశాడంటే ఆలోచించండి. అక్కడ చూడవలసింది అది. మనం ఏమంటాం అంటే దావీదు గారు ఎన్నిసార్లు చేశారంటే మేము ఎన్నిసార్లు చేస్తామండి, ఎందుకంటే దావీదు వంశం కదండి మరి యేసుక్రీస్తు వారిది, ఇలా లెక్కేసుకున్నాం. అంటే
పైన చూశాడు కానీ ఆయన చేస్తున్న స్థితిని మాత్రం చూడలేదు. ఇప్పుడు నీవు చూపించాలి. దిమ్మ తిరగాలి కదండి, మరి తిరగాలి కదా. మరి దావీదు గారు 40 సంవత్సరాలు, సౌలు 2 సంవత్సరాలే పరిపాలించాడు ఇజ్రాయేలీని. తర్వాత తీసిపడేశాడు. దావీదు గారు రాజ్య పరిపాలన చేపట్టారు. 40 ఏళ్ళ పాటు దేదీవ్యమానంగా పరిపాలన చేశాడు. తర్వాత మరి దావీదు గారి కుమారులు ఎంతమంది ఉండొచ్చేమో కానీ సొలొమోను గారు ఉన్నారు. వారికి రాజ్యం వచ్చేసింది వారి చేతిలోకి. అప్పటికి చాలా చిన్నోడు, సింహాసనం దక్కింది దానికి, చాలా చిన్నోడు. చిన్నవాడి మీద రాజ్య భారాన్ని దేవుడు పెట్టాడు. చిన్నవాడి మీద రాజ్య భారాన్ని దేవుడు పెట్టాడు. అసలుకే చిన్నోడు, రాజ్య భారాన్ని దేవుడు పెడితే ఆ భారాన్ని చిన్నతనములోని ఎలా గుర్తెరుగుంటాడో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏమండి, సొలొమోను, ఆయన దగ్గరికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి చాలా జాగ్రత్తగా 10-11 నిమిషాల వరకు మాట్లాడదాం. అక్కడ ఏమనుందంటే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు గిబియోనుకు పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలం ఉన్నది. రాజు ఎవరైనా సరే అక్కడికే వెళ్ళాలి. ఈ సొలొమోను గారు కూడా అక్కడికే వెళ్ళాడు. 1000 దహన బలులు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, రాత్రివేళ గిబియోనులో జరుగుతున్న సందర్భం. అక్కడ సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు. దేవుడు అతనితో సెలవీయగా దహన బలులు అర్పిస్తున్నాడు, సమాధాన బలులు అర్పిస్తున్నాడు, దేవునికి బలులు అర్పిస్తున్నాడు. అంటే ప్రార్థన, విన్నపం, విధేయత కనపరుస్తున్నాడు. గిబియోను ఉన్నతమైన స్థలము యందు దహన బలులు అర్పిస్తున్నాడు. దేవుడు రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమై నీకేం కావాలి అడుగు, సొలొమోను నీకేం కావాలి అడుగు, అంతే అడుగుతున్నాడు. సొలొమోను ఇలాగ మనవి చేసెను. బాలుడు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ బాలుడు, ఇది మనం మనసులో పెట్టుకోవాలి. పైగా రాజు బాల్యములోనే దహన బలులు అర్పించాలన్న సంగతి దావీదుని బట్టి అర్థమైంది ఆయనకి. ఇది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అన్నప్పుడు అని అంటున్నాడు, నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనుక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకేం కావాలయ్యా అంటే తన తండ్రిని ముందెందుకు పెట్టాడు? ఏమండి, నీకేం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, నిజమే. మనం బయటికి వెళ్ళాం, ఓ ఫ్రెండ్, పాతకాల ఫ్రెండ్ కలిశాడు. అరే ఇక్కడ ఉన్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నా, బాగున్నారా, రారా డ్రింక్ తాగుదాం అన్నా డ్రింక్ తాగుదాం, కానీ ఈ డ్రింక్ అంటే నా పిల్లలకి ఇష్టం అన్నా అని మనం చెప్తామండి. పద అంటాం, తాగేస్తాం, వచ్చేస్తాం. మనకి దావీదు గారు పెంచిన పెంపకములో సొలొమోను నడతకి చాలా తేడా ఉంది. నిజమండి, ఎలా పెంచుంటాడు చూడండి మీరు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలయ్యా అంటే, నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనుక. తండ్రిని ముందు పెట్టేసరికి దేవుడు ఫ్లాట్ అయ్యాడు. దేవుణ్ణి వశపరుచుకోవటంలో ఇదొక సూత్రం.
ఏమండి, ఇది చాలా పాయింట్ నాట్ వన్నే దేవుని వశపరుచుకోవటంలో సూత్రం ఇది. కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. అంటే మాటల్లోనే ఆయన్ని కూడా కలుపుకున్నాడు. తండ్రిని పెట్టి తండ్రి యొక్క ఉద్దేశములో దేవుడు ఆయన పట్ల చూపినటువంటి విధేయతని ప్రేమను చూపిస్తూ సేమ్ ఇప్పుడు దావీదు గారే ఉన్నట్టుగా సింహాసనం మీద అలా ఉంచావు, ఒక వ్యక్తిని అలా పెట్టావు, నన్ను అనే పదం కూడా వాట్లా. అది ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి, అంటే నన్ను అని చెప్పట్ల, అక్కడ కూర్చుండబెట్టి అతని యందు మహా కృపను చూపి ఉన్నావు. అబ్బా, అసలుకి అదే ఇందా చెప్పాను మీరు ఏమని, 6-8 మత్తయి సువార్త, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నాయేవో ఆయనకు తెలియను. అడగక ముందే తెలుసు, తెలిసిన ఆయన అడగమంటున్నాడు. ఇప్పుడు తెలిసిన ఆయన అడగమంటున్నాడంటే అడుగుతున్న ఆయనకి అన్నీ తెలిసినప్పుడు ఆ తెలిసిన ఆయనకు చెప్పటంలో వాడే తెలివి ప్రార్థన. మళ్ళా చెప్తాను, తెలిసిన ఆయన అడగక మునిపే అన్నీ తెలుసు అంటున్నాడు. తెలిసిన ఆయన అడగమంటున్నాడు, అడగమని ఆయనకి అన్నీ తెలుస్తుంది. తెలిసిన ఆయన అడగమన్నాడంటే అడుగుతున్నది ఏదో దేవునికి తెలిసినప్పుడు ఆ తెలిసిన దేవుడికి తెలియజెప్పేదే ప్రార్థన. ఇది క్రైస్తవులకి నాట్ లెక్కల్లోకి వస్తే, లెక్కలు మాస్టర్ దానికి 0, 0, 1 కూడా లేదు. తెలిసిన దేవుడు అడగమన్నాడు అంటే అడగమన్న దేవుడికి అన్నీ తెలిసినప్పుడు అడగటానికి సిద్ధపడ్డ ఈ దేవుని బిడ్డ విశ్వాసి దేవుణ్ణి ఆశ్చర్యాన్ని గురి చేయాలి. అది ప్రార్థన. ఇలాంటి ప్రార్థన ఎవరు చేస్తాడండి అసలు లోకంలో? ఏమండి, ఇలాంటి ప్రార్థన చేసేవాడు ఒక్కడని ఉన్నాడండి లోకంలో? నాకైతే కనపడలా. నేనైతే లోకంలో వీళ్ళు చేసినట్టు ఎప్పుడు ప్రార్థన చేయను. అది ఎందుకంటే సంథింగ్ స్పెషల్ క్రైస్తవుడు అంటేనే. అది మా ప్రార్థనకైనా, విశ్వాసానికైనా, భక్తికైనా, దేనికైనా ఆధారం బైబిల్లో ఉన్న భక్తులే. ఈ లోకంలో ఉన్న భక్తులు 36,000 రకాలుగా చీల్చేశారు సంఘాన్ని, బైబిల్ని. వీళ్ళ దగ్గర ఏముంది? ఇంకా భక్తి చీల్చినప్పుడే అర్థమైపోయింది, కుక్కలు చింపిన విస్తరైపోయింది క్రైస్తవ్యం అని. ఇంకా భక్తి ఎక్కడదక్కడ, ఇంకా భక్తి ఎక్కడదక్కడ, ఇంకెక్కడ భక్తి? సొలొమోను అడుగుతున్నాడు చూసారా, తండ్రిని ముందు పెట్టి నీ దాసుడును ఆలోచిస్తున్నాడు. నా దాసుడే కదా, వాక్యం చెబుతున్నాడు ఏంటి? నీ దాసుడును అంటే దేవుడికి చెబుతూ దేవుణ్ణి తన వైపు తెచ్చుకుంటున్నాడు. ఇది ప్రార్థన. దేవునికి చెబుతూ దేవుణ్ణి మన వైపు తెచ్చుకోవాలి. ఇది నువ్వు నేరవలసిన ప్రార్థన. ఇది మనం ఏడ చేస్తాంలేండి. ఇది మనం ఎప్పుడు చేయాలి? చేయలేము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. బాలుడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చి ఉంటుంది? దేవుడు ఇవ్వాలండి. నీకు ఇవ్వలేదు దేవుడు? దేవుడు పక్షపాతి కాదు కదా. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చాడు. వాడే విధానం తెలియక ఆగం చేసుకుంటుంది క్రైస్తవ్యం. అదండి నిజం. ప్రియమైన దేవుని పిల్ల, నేను బాలుడను, కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు, కార్యములు జరుపుటకు జ్ఞానము సరిపోదు. ఇంత జ్ఞానంగా మాట్లాడిన ఆయనకి జ్ఞానం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు అవన్నీ ఎంత బాగున్నాయండి. మనం ముద్దుగా ఏమైనా మాటలు మాట్లాడితే బోళ్ళంత జ్ఞానం అనుకుంటాం. కానీ ముద్దుగా మాట్లాడటం కాదు, దేవుణ్ణే మైమరిపిస్తున్నాడు తన ప్రార్థనతో. ఇది ప్రార్థన అండి.
అది రాత్రివేళ ప్రార్థన, దర్శనం మాట్లాడుకుంటున్నారు. అది అయితే నేను బాలులను కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నువ్వు కోరుకున్న జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. నేను బాలుణ్ణి, అంత జ్ఞానము లేదు, నువ్వేమో రాజుగా నిలబెట్టావు, జనములేమో విస్తారము. తనిఖీ చేయటం అంటే ఇంటింటిని తనిఖీ చేయటం, ఇంటింటిని నేను క్యాల్కులేట్ చేయాలంటే అది అసాధ్యము. దేవుడు ఏమనుకున్నాడు? దహనములు అర్పిస్తున్నాడు, పర్లేదే, తండ్రి స్థానంలో కూర్చోబెడితే బాగానే ఉన్నాడే, సరే అడిగితే ఏదైనా ఇద్దాంలే ఇద్దామని వచ్చాడు. అక్కడ దేవుడు అడుగు ఏదైనా ఇద్దాం అన్నట్టుగా వచ్చాడు. దేవుడు ఇద్దామనే వచ్చాడు. ఇంత కష్టపడుతున్నాడు, దహనములు అర్పిస్తున్నాడు, పైగా గిబియోను ఉన్నతమైన ముఖ్యమైన స్థలం, చిన్నోడు అయినా సరే 1000 దహనములు అర్పిస్తున్నాడు. సరే రాత్రి వేళ కనబడి అడుగువయ్యా సొలొమోను ఇద్దామనే వచ్చాడు. కానీ దేవుడు సంభ్రమాశ్చర్యానికి గురయ్యే సంగతి సొలొమోను గారి ద్వారా వెడుతుంది. తనిఖీ చేయటకు అసాధ్యం అంటే దేశాన్ని విస్తరించి ఉన్న ప్రజలను తనిఖీ చేయటం అసాధ్యము అన్నాడంటే అసలు అది అసాధ్యమైన మాట అండి. అది తనిఖీ చేయటం అంటే మామూలు విషయం కాదు. రాజ్యం మీద బోల్డంత గ్రిప్ ఉండాలండి. పైగా బాలుడు. ఇంత గొప్పదైన నీ జనమునకు, చూసారా, గొప్పదైన నీ జనమునకు, ఇజ్రాయేలు నా ప్రజలు అన్నాడంటే గొప్పోడి ప్రజలు, గొప్పదైన జనము. దేవుడు అలా దగ్గరకు వచ్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల ప్రార్థనలో జరుగుతున్నాడు. ఇంకా ఏం చెప్తాడా అంటే దేవుడు తను మర్చిపోయాడు, తను మైమర్చిపోయాడు. దేవుడు సొలొమోను విన్నపానికి దేవుడు మర్చిపోయాడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడెత్తాడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయమును దయచేయుము. ఏమడిగాడు తెలుసా? మంచి చెడ్డలను వివేచించి ఏది మంచి ఏది చెడు నాకు తెలియాలి అంటే నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే చేస్తావన్నీ. నీ జనములకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయం అంటే మనసు, తలంపు నాకు దయచేయము. అందుకే సొలొమోను అనతి కాలంలోనే ఒక ఇష్యూ వచ్చేసింది. ఎప్పుడు ఎవరు ఫేస్ చేయాలి ఆ విషయం? ఒక కొడుకు, ఒక బిడ్డ, 2 తల్లులు అంతే. ఎవరిదో చెబుదామంటే DNA టెస్ట్లు అప్పుడు లేవు. సొలొమోను చెప్పాలి, క్లిష్టం, అందరూ చూస్తున్నారు అంతే. సరేనమ్మా, నాదంటే అంటారు కాబట్టి ఒక పని చేయండి, శీర్షకం తీసుకుని అన్నాడు అంతే. ఒక రాజు తీర్పు అంటే చంపేయండి అని. కన్నామేముంటుంది? నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, వాడు బాగుంటే చాలు. నేనే కన్నాను అని అబద్ధం చెబుతున్నాం ఏమనుకుంటుంది? దానికి లేకుండా పోతుంటాం అంతే. ఎప్పుడైతే తల్లి నోరు తెరిచి అయ్యా నా బిడ్డ ఎక్కడున్నా బాగానే ఉన్నాయి అన్నప్పుడు వెంటనే దాన్ని తీసి దెబ్బలేశాడు, ఒక కొడుకునిచ్చాడు. చెప్పుకోవడానికి సింపుల్గా ఉంటుందేమో కానీ ఆ క్లిష్ట పరిస్థితిని తనిఖీ చేయటం, అదే అడుగుతున్నాడు ఆయన. లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు, దేశం అంటే ప్రజలు, తనిఖీ వాళ్ళ మనస్తత్వాల మొత్తాన్ని నేను గ్రహించాలి. అది అడిగాడు దేవుణ్ణి అంతే. హృదయము దయచేమో. సొలొమోను చేసిన ఈ మనవి, ఈ ప్రార్థన ప్రభువుకు అనుకూలమాయెను. సొలొమోను ఎలా చేసే ప్రార్థన? ఇదంతా ప్రార్థన దేవుడికి అనుకూలమైంది. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన దేవుడికి అనుకూలమైంది అంటున్నారా? మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, మనమే చెప్పుకుంటూ ఉంటాం దేవుడికి అనుకూలంగా ఉన్నది అని. దేవుడికి అనుకూలంగా ఉండాలి అంటే వీరిలాగా మనం చేసి ఉండాలి, వీరిలాగా దేవుణ్ణి మనం మెస్మరైజ్ గురి చేయాలి. ఇలా చేసి ఉంటామండి?
దేవుడు ఇలా సెలవిచ్చును, దీర్ఘాయువునైనను. అదేంటయ్యా, నువ్వు బాలుడు కాబట్టి నాకు బాగా ఆయుష్ అయ్యా 100 ఏళ్ళు అని అడగలేదేంటి? ఐశ్వర్యమునైనను, అదేంటయ్యా కనీసం అది కూడా అడగట్లేదు. నీ శత్రువుల ప్రాణమునైనను, అంటే ఎప్పటికీ నేనే ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండాలి అని అడగవేంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి స్టేట్కి, వచ్చే ఎలక్షన్లో కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటాడు. కానీ పర్లేలే 5 ఏళ్ళు నేను చేసిన వరకు చాలు, ప్రజలకు ఏం చేయలేకపోతున్నా, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అవకాశం ఇద్దామని అనుకుంటాడా? నేను చచ్చేంతవరకు నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటాడు ఎవడనంతే. కానీ అది కూడా అడగట్లేదు ఏంటయ్యా నువ్వు శత్రువుల ప్రాణం అంటే నువ్వే విజయం సాధించాలి అడగట్లేదు ఏంటి? న్యాయం అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగేవేంటయ్యా అసలుకే? అంటే ఇది నేను ఊహించలేదు, ఇలా ఊహించలే నేను. చూసారా, దేవుడు ఊహించింది అంటే తెలియదని కాదు అక్కడ దేవుడికి. రాత్రి వేళ వచ్చినప్పుడు ఏదన్నా అడిగితే ఇద్దాంలే, చిన్నోడు కదా పాపం ఇచ్చేద్దాం. చిన్నోడు ఏమడుగుతాడు? నానా బొమ్మి కారి అంటాడు. రాజుగా పెట్టాం కాబట్టి అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, కొద్దిగా ఆయుష్ ఇవ్వు, శత్రువులు బాగుంటారు కాబట్టి వాళ్ళని అనసాలి కాబట్టి నాకు ఆ శత్రువు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు, బలాన్ని ఇవ్వు, మందిని ఇవ్వు, మార్పాలను ఇవ్వు, ఆర్థిక స్థితిగతులు ఇవ్వు. ఇవి కదా ఇవ్వాల్సిందే, అడగాల్సిందే. నేను ఇవ్వాల్సింది అవి కదా. ఇలా అడిగేటి ఏంటి అసలుకి? వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితేవేంటి అసలుకి? అలా అడిగేవేంటి? ఆహా, ఏం ప్రార్థన చేసావయ్యా. వీటితో పాటు నువ్వు ఊహించనివి కూడా అందిస్తా ఇచ్చేసాడు. కిందకు వస్తే వీటితో పాటు వేటితో పాటు వివేకము గల హృదయము, జ్ఞానంతో కూడినటువంటి మనసు, వీటితో పాటు దీర్ఘాయువు, ఐశ్వర్యం, మంచి యథేచ్ఛ పరిపాలన. అడగకపోయినా ఇచ్చాడు. అంటే మనం మ్యాక్సిమంగా అడిగేది ఏంటయ్యా అంటే ఇవే అడుగుతాం దేవుణ్ణి. కానీ అడగాల్సింది అడిగితే నువ్వు ఊహించని దేవుడు గిఫ్ట్గా ఇస్తాడు, నువ్వు అడగంది కూడా ఇస్తాడు ఆయన. అడగాల్సింది నేర్చుకోవాలి మనం. ఎవరి ప్రార్థన చూడండి, ఎవరి ప్రార్థన చూస్తే ఇవే కనపడతాయి మనకి. మంచి ఆయుష్, మంచి ఐశ్వర్యం, మంచి ఫ్యామిలీ, మంచి స్టేటస్, మంచి జ్ఞానం, బ్రతికినంత కాలం, ఇవి అడుగుతాం. కానీ అబద్ధ బోధ జరుగుతుంటే రంకేసి నిలబడతాను ఆయన ఏమండి, ఎదురుమ్ము విరిచి నిలబడతాను ఆయన. ఇవి అడుగుతామండి మనం. ఆ ధైర్యాన్ని ఇవ్వు, ఎవడైనా ఎదురొస్తే ఆయన అక్కడే అనిసే సామర్థ్యాన్ని ఇవ్వు, ఇవి అడుగుతామండి మనం. అసలు ఇంపాసిబుల్ అండి, ఇవి అడగం అసలు మనం. కానీ సొలొమోను అడుగుతున్నాడు, తనిఖీ చేయాలి, విచారించాలి, వాళ్ళందరికీ మంచి పరిపాలన అందించాలి. నాకు బుద్ధి చాలదు కాబట్టి నాకు ఇగో ఇలాంటిది ఇవ్వు, వివేకము గల హృదయమును దయచేయుము, న్యాయము తీర్చునట్లు వివేకం హృదయం ఏమంటున్నాడు అంటే న్యాయం తప్పితే నువ్వు ఊరుకోవు కదా. అడిగిన దానికి సమాధానం వచ్చింది, అడగని దానికి ఎక్కువగా ఇచ్చాడు. ఇలాంటి ప్రార్థన బాలుడు మళ్ళీ ఆయన, ఇలాంటి ప్రార్థన నేటి కాలంలో ఏ డినామినేషన్లో జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? ఒక ఆయన, బైబిల్లో ఉన్న భక్తులందరూ తీసుకొచ్చి రావడం కష్టం కదా, అందుకనే ఒక 2-3 తీసుకున్నాను ఈ రోజుకి. ఇంకొక ఆయన ఎవరంటే ఈయన హబక్కుకు గారు. ఏమండి, వీరికాడికి వెళ్దాం. సొలొమోను ఏం చేశాడో మనం విన్నాం. ఇప్పుడు హబక్కుకు గారు ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో విందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన ఎలా చేసుంటాడండి? ఎలా చేసుంటాడు? ప్రవక్తయగు హబక్కుకు ఎలా ప్రార్థన చేసుంటాడు?
ఎలా చేసుంటాడయ్యా అంటే ఆయన్నే అడగాలి. ఎలా చేసుంటాడో మన ఇమాజినేషన్కి అందదు, ఆయన్నే అడగాలి. 17, 18, 19 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇది ఆయన చేసిన ప్రార్థన. ప్రవక్త యేగు హబకుక్కు చేసిన ప్రార్థన. అంటే ఇప్పుడు ప్రవక్తలు లేరు కాబట్టి పాస్టర్ల దగ్గర పెట్టుకుందాం మనం. ఒక అయ్యగారు చేసిన ప్రార్థన, ఒక అయ్యగారు చేసిన ప్రార్థన ఎలా చేశాడంట? అయ్యగారు ఎలా చేసిన ప్రార్థన? ఇలా చేశాడు. ఇప్పుడు ఏ డినామినేషన్లోనైనా ఏ కాపరైనా ఇలాంటి ప్రార్థన చేసి ఉంటాడా? $1000 ప్రశ్న. చేస్తాడండి? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, మామిడి తోట కాయలు కాయకపోయినా, అరటి తోట గెలలు వేయకపోయినా, కొబ్బరి తోట కొబ్బరికాయలు ఇవ్వకపోయినా, మిర్చి పత్తి వరి వగైరా వగైరా పంటలు పండకపోయినా, నేను ప్రభువులో గొప్పగా ఉంటా అని ఏ కాపరైనా ప్రార్థన చేసుంటాడా? పోని ఏ విశ్వాసైనా ఆ కాపుర దగ్గర నేర్చుకొని ఇలాంటి ప్రార్థన చేసి ఉంటుందా? పొలం పండకపోతే ప్రభువా పండితే 2 బత్తాలు ఎత్తా, 38 బత్తాలు నాకు. ముష్టోడా? పండలేనప్పుడు 40 బత్తాలు నీకు కావు కదా. మరి పండ లేదు అంటే పంట ఎక్కడి నుంచో రావలసి ఉన్నది అని అర్థం. పంట ఎక్కడి నుంచో రావలసి ఉన్నది. ఇంట్లో నేను లేను అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఉన్నా, ఇంట్లోకి రావాల్సి ఉన్నది, ఇంట్లోకి వస్తే ఉన్నట్టు లెక్క. పొలములో పంట లేదు అంటే ఇప్పుడు పంట ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది, అంతే కదా. పంట ఎక్కడ ఉండాలి? పొలంలో పంట లేదండి, పొలం బాగా పండలేదండి. పొలం బాగా పండలేదంటే బాగా పండలేని పొలం యొక్క ఆ ధాన్యం ఎక్కడుంది? దేవుడి ధనాగారంలో ఉంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి బాగా పండ్ల, పొలములో పంట లేదు చెప్పాను కదా. ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమున్నాయి? మామిడి తోటలో మామిడికాయలు లేవు. ఏమండి? ఇంకా కొబ్బరి తోటలు ఉన్నాయి బాగా, కొబ్బరి తోటలో కొబ్బరి లేదు. జామకాయలు లేవు జామ తోటలో. మిర్చి పత్తి మినుము వగైరా 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 పంటలు లేవు. లేవు అంటే అవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మనకు తెలుసు. 7:1 మాట్లాడుతూ ఎబ్రిలో, రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్న అబ్రహాము ఎవరిని కలుసుకొని 10వ వంతు ఇచ్చానో అప్పుడు నేను కూడా ఉండి ఇచ్చా అన్నాడు లేవి. లేవి ఎక్కడి వాడు అసలుకి? అబ్రహాము గర్భంలో లేడు కదా. లేవి రావాలంటే యాకోబు రావాలి కదా. యాకోబు 12 మందిని కనాలి కదా. వారిలో కదా లేవి ఉన్నాడు. అంటే ముని మనవడు. మా తాతగారిస్తే నేను కూడా ఇచ్చా అని చెప్పాడు. అంటే పొలములో పంట లేదు అంటే ఎక్కడుంది అంటే దేవుడి దగ్గర ఉన్నది. ఈ పొలములో, నా పొలములో పంట లేదు అంటే ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు మనమేమంటాం? ప్రభు ఈ సంవత్సరం వరి దిట్టంగా పడితే నీకు బత్త నడతా ప్రభు. ఇదేం మొక్కురా? అరే ఆయన ముష్టోడరా? నేర్పేవాడు కన్నా సిగ్గు ఉండాలా, ఇచ్చే మనకన్నా బుద్ధి ఉండాలా. మనకు 2 లేవు, అందుకే పంటలు దొబ్బాయి.
అదనమాట. ఒక సంవత్సరం పంట లేదు, 40 బస్తాలు లాసు. అట్లా 2-3 ఏళ్ళు లేవు, 120 బస్తాలు లాసు. ఒక సంవత్సరం కరుడు నుంచి పంపించాడు, నీ బుద్ధిని తెలుసుకుందామని. ఎందుకు? ఇందా చెప్పాడు కదా మరి 6, 8, 7, 7 మత్తయిలో, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, అడగా మునిపే నాకు తెలుసు అన్నాడు. 3 ఏళ్ళు పంటలు లేకుండా 4వ సంవత్సరం కాలువలిచ్చి వర్షాన్ని పంపించి చెరువులో నీళ్లు నిల్వ చేసి పని కల్పించి వాతావరణం అనుకూలంగా ఇచ్చి పంటలు బాగా పండితే ఈ 3 ఏళ్ళలో 120 బస్తాలు దేవుడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు దేవుడికి ఏమని ఇవ్వాలి? ఏమండి, ఏమని ఇస్తావు అంటే సంఘాలలో ఎలా ప్రార్థన చేయాలో నేర్పలేదు. ఎప్పుడు నేర్పుతారు? అసలు తెలితే కదా బైబిల్. అంటే పంటలు లేవు, ఏం చేయాలి మరి? లేవు, ఏం చేయాలి? ఏం చేయాలి? లేవు అంటే ఎవరి దగ్గర ఉన్నవి? భూమి సారం ఇవ్వలేదంటే దేవుడు వద్దన్నాడు. అంటే పంట ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర ఉంది. మరి ఇంతకాలం దేవుడి దగ్గర ఉన్న పంట ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి దేవుడికి ఏమి ఇచ్చావు? 3 సంవత్సరాలు 120 బస్తాలు అంటే 2 బస్తాలు ఇస్తావు. అంటే ఇక లెక్క 120ని 2తో విభాగిస్తే 100% నీకు, ముష్టి 0.0% దేవుడికి. ప్రతిఫలమా అది? అందుకే కదండి క్రాప్ హాలిడే వచ్చేసింది. భూమి ఎందుకు పండట్లా? సారం ఎందుకు ఇవ్వట్లా? దేవుణ్ణి గుర్తించటం మానేసింది ప్రార్థన రూపణ క్రైస్తవ్యం. చేతి వచ్చేస్తుంది. పైగా మేము 3 ఏళ్ళు బాగా కష్టపడి ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం దేవుడు పంట ఇచ్చాడు, ఈ పంటలో దేవుడికి ఇచ్చేస్తున్నాం. 3 ఏళ్ళు కష్టపడి ప్రార్థన చేసి ఇచ్చాడా? ఆయనని పరీక్షిస్తున్నావు, నువ్వు ఆయన పరీక్షించకూడదు. ఇది నేర్పాలి, ఇది నేర్పాలి. ఇది ఎక్కడ నేర్పేవండి మనం? ఏమండి, మనం ఎప్పుడు వింటుంటాం కదా ఒక ఆయన గురించి, కోల్గేట్ ఆయన, కోల్గేట్ పేస్టు యజమాని 90% దేవుడికి ఇస్తున్నాడండి ఈ రోజున ప్రపంచంలో. 90% నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఎలా ఇస్తున్నాడైనా? బైబిల్ ముద్రించిన సువార్తకు ఆయన కష్టం వస్తుందంట బయటికి. 90%, ఆ 10%లోనే వర్కర్స్కి శాలరీసు, ఇంక్రిమెంట్లు, బోనస్, మెయింటెనెన్స్, ఆయన ఖర్చులు. 90% ఏమవుతుంది? మొత్తం క్రైస్తవ్యానికి వెళ్ళిపోతుంది. అది ప్రియమైన దేవుని పిల్లరా, 250 కోట్లు పెట్టి బిల్ గేట్స్ బైబిల్ని కొన్నాడంటే 250 రూపాయలు ఉంటుంది మన బైబిల్ కాస్ట్. మనం కొనేది 200 కదా. 250 కోట్లు అంటే ఇంకా తక్కువ అంటాడు ఆయన. అయ్యో, నా దేవుడికి పెట్టిన చాలా తక్కువ. ఎందుకంత? వాళ్ళు పూర్తిగా బైబిల్ ఉన్నవాళ్ళు కూడా కాదు. మళ్ళీ క్రిస్టియన్ కంట్రీలో దేవుడి గురించి కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు మాత్రం వాళ్ళు. మరి మనకు తెలుసు కదా, లేచిన దగ్గర నుంచి పొలోమని చేస్తుంటాం కదా ప్రార్థన. సంఘములో కాపరి నేర్పలే. కాపరే ముందు కరెక్ట్గా బైబిల్ గురించి తెలియనప్పుడు, వాడే దేవుడికి పెట్టి మనసు లేనప్పుడు ఇంకా మీకేం పెట్టమని చెబుతాడు? మిమ్మల్ని నేర్పమంటాడు. నాకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే, అయ్యగారికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. అయ్యగారు ఏమన్నా దేవుడికి వాడుతున్నా? అయ్యగారు దేవుడికి వాడుతున్నా, లేకపోతే వాడే భోజనం చేస్తున్నాడా, దొబ్బి తింటున్నాడా? ఎక్కడే లగ్జరీ లైఫ్ ఎక్కడది? కోట్ల విలువ చేసే వెహికల్స్ ఎక్కడవి? అఫీషియల్స్, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ కష్టమే కదా. అందుకే మీకు ప్రతిఫలం లేకుండా పోయింది. దేవుడికి ఇవ్వటం అంటే దేవుడి సేవలు ఉపయోగపడాలి నీ హస్తం, అప్పుడు దేవుడు ప్రతిఫలం. ఇప్పుడు ఏది? అంజూరపు చెట్లు అన్నాడు, అక్కడ అది పెట్టుకో. ఏంటి? మామిడికాయలు పెట్టుకో. ఇప్పుడు చదువుదాం. మామిడి చెట్లు పోయకుండినను, ద్రాక్ష దగ్గర అరటి తోటలు, అరటికి అలా వేయకుండినను, ఒలివ చెట్ల దగ్గర జామ పండు పెట్టుకో. అంతే కదా మరి, బాగుంటాయి కాయలు ఇవి. జామ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పత్తి, వరి, మిర్చి, మినుము, పెసలు, ఇంకా బొబ్బర్లు మొదలగు అన్నీ పైరు, ఇవన్నీ పంటకు రాకపోయినను, గొర్రెలు సంపద,
గొర్రెలంటే గొర్రెలే. దొడ్డిలో లేకపోయినను, సాలల్లో పశువులు లేకపోయినను, ఏ సాలు? పశువుల సాల, కొట్టాలు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. ఇవి నా దగ్గర లేకపోవచ్చు, నా దేవుడి దగ్గర ఉన్నవి. నా దేవుడికి అనుకూలంగా ఉంటే అవి నాతో వస్తవి. వా అబకుక్క మజాక. మన దగ్గర లేదు అంటే ఎవరి దగ్గర ఉన్నట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవుడి దగ్గర ఉన్నట్టు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి దగ్గర ఉన్నాయి అంటే ఆయన ఏం చేసుకుంటాడు? నీకు ఇవ్వటం కొరకే ఎదురు చూస్తుంటాడు ఆయన. ఈ లోపల ఏం జరుగుతుంది? పరీక్షలో ఉన్నాం మనం. పాస్ అవుతావా? పాస్ కావా? పాస్ అవుతావా? పాస్ కావా? ఏమో కానీ కష్టంగానే ఉంటుంది వ్యవహారం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు రక్షణ. ఇన్ని లేనప్పుడు కరువు కాటకాలు కదా రావాల్సింది మనిషికి, విపత్తులు కదా రావాల్సింది, క్షామం కదా ఉండవలసింది. మరి రక్షణ అంటున్నాడు, ఎన్నోసారి రక్షిస్తాడంతే. దేవుని యందు నేను సంతోషించేదను. ఆనందమే ఆనందం. ఇదేం ఆనందం అండి? ఏమి లేకపోయినా ప్రభువుని ఆనందించటం నిజంగా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం అన్నీ ఉంటేనే ప్రార్థిస్తాం, అన్నీ ఉంటేనే ప్రార్థిస్తాం, లేకపోతే ప్రార్థిస్తామా? ఇలాంటి స్థితిలో ఇస్తామండి? ఇవ్వం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, నా బలం ఆయన. నా కాళ్ళను లేడి కాలవలే చేయను. లేడి కాళ్ళు ఎందుకు? చెంగు ప్రవక్త కదా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలి, చెప్పేయాలా? అయ్యా మరి నువ్వు మీరు వచ్చారు, ప్రార్థన చేశారు, ఏమి లేవు, నాకు ఇవ్వడం కొరకు రాలేదురా, నేను చెప్పడం కొరకు వచ్చా. ఎంత బాగుందండి! లేడి కాళ్ళు చెంగు అనుకుంటూ ప్రవక్త ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వాక్యాలు చెబుతూ జనాల్ని బలపరుస్తున్నాడు. పంట లేకపోయినా పర్వాలేదు, పండపోయినా పర్వాలేదు, సాలల్లో పశువు లేకపోయినా పర్వాలేదు, దొడ్లలో గొర్రెలు లేకపోయినా పర్వాలేదు, తోటలో పండ్లు లేకపోయినా పర్వాలేదు, ప్రభువులు మాత్రం మీరు గొప్పగా ఉండండి అంటే ఇదేమై గారు వచ్చి ఆశీర్వదిస్తాను అనుకుంటే ఇదేం ఆశీర్వాదం అండి? అసలుకి ఆశీర్వాదం అంటే కంటికి కనపడాలి కదా. అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అంటే ఇవి కనపడాలి కదా. ఇవేంటి? ఏమి లేకపోయినా ప్రభువులు ఉండమంటున్నాడు. ఇదేం అయ్యగారు? ఈయన ప్రవక్త, ఈయనే అసలైన ప్రవక్త. ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి అసలుకి? ఇలాంటి ప్రార్థన నేర్పే వాళ్ళు ఎవరున్నారు సంఘంలో అసలుకి? ప్రియమైన దేవుని పిల్లారా, అంత నమ్మకంతో దేవుడి దృష్టిలో మనం కనబడగలిగామా? ఈ డినామినేషన్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కలిసి ఏమండి? సంఘం ఉండటం తప్పు కాదు, నిజమే. మరి సంఘములో ఎలాంటి ప్రార్థన నేర్పడం తప్పేగా. మీకు అడిగే వస్తాను కొంతసేపు. నిజమే, సంఘాలు ఉండాలి, సరే ఉన్నాయి, ఎంత ఉంటే అంత మంచిది. మరి ఇలాంటి ప్రార్థన నేర్పాలి కదా. ఏమీ లేకపోయినా నా ప్రభు నేను వేడను. ఏది మరి అండి? నేను ప్రార్థిస్తే నాకు అది వచ్చింది, నేను ప్రార్థిస్తే నాకు ఇది వచ్చింది, నాకు ఏది రాకపోయినా పర్వాలేదు. ఏది ఆ నమ్మకం? ఏది అండి ఆ నమ్మకం? ఏది? ఏదో మీరు సంగతి చెప్పాలి. ఆన్లైన్ కదా, మరి అందరూ జాగ్రత్త వినాలి. మీరు అలా ఉంటారు అయ్యగారు? ఉన్నాను కాబట్టి చెప్తాను నేను. ఎందుకంటే మనకి సంఘంకి సహాయంగా చెన్నై తల్లి మధ్యాహ్నం కూడా మాట్లాడింది కదా, 1 గంట 40 నిమిషాలు మాట్లాడింది. ఈరోజు మనకి ఇంచుమించుగా ఒక 1.5 year నుంచి దేవుడికి నేను పెట్టాలయ్యా, నా కోరిక అయ్యా అనుకుంటూ వచ్చింది. చివరి మూమెంట్కి వచ్చేసరికి పాపం వెనకెళ్ళిపోతుంది. లక్షలతో కూడుకున్న పని, 80 లక్షలు చిల్లరు కదా. మరి నిన్న బుధవారం రోజున ఈ లాక్డౌన్ సడలింపు ఉంది కదా అని చెప్పేసి చెన్నై నుంచి కారు తీసుకొని ఈ రోడ్డు వరకు వెళ్ళారు. అక్కడ మనలాగే రెడ్ జోన్లో ఉంది. అది ఫోన్ చేస్తే అతను రమ్మన్నాడు. పాపం వెళ్ళారు, 10,000 ఖర్చు పెట్టుకొని. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ వేశారు. బోర్డర్లో వెనక్కి వచ్చేసింది. రెడ్ జోన్, అది పంపించడానికి వీలేదు. ఎన్ని రికమెండేషన్ చేసి చెల్లలేదు. 2 రోజులు నాతో మాట్లాడాలి. నేను ఫోన్ చేసే బుధవారం. ఏంటమ్మా అంటే, అయ్యా నేను మాట్లాడలేను అయ్యా అంది. నాకు అర్థమైంది, బాబో ఈ తల్లి మూలబడింది అనుకున్నా. 2 రోజులు బాగా స్ట్రగుల్ అయిపోయింది, గుండె భారం అవుతుంటే ఈరోజు నాకు ఫోన్ చేసింది. నేను ఇలాగే చెప్పాను. ఏం చెప్పండి? ఆమెకు అర్థమయ్యే భాష. కోతులు ఉంటాయిగా మన ఇంటి మీద, మన ఇళ్ళలోకి, వాటిని మనం క్యాట్ బాల్తో కొడుతూ ఉంటాం కదా, అది చెప్పిన. ప్రార్థన అనే దాన్ని మనం ఇలా పట్టుకున్నాం, నమ్మకం అనే దాన్ని లాగి పట్టుకున్నాం. వదిలిన రోజున గోల్ రీచ్ చేద్దామా అన్న.
రెండు చేతులు చరిచి, వా ఇలాంటోడు నిజంగా నా పక్కనుంటే నేను ప్రతిరోజు యవ్వనంగా ఉంటానయ్యా అంది. నేను కిలుక్కున్నవే. ఏంటమ్మా అంటే, నిజం నాయన, నీతో మాట్లాడితే ఏంటో నాకు అసలు అనిపిస్తుంటుంది. అప్పటి వరకు ఆకలేలా, అయ్యా ఇక ఆకలేస్తుందయ్యా అంది. చెప్పిన పట్టుకున్నాం కదా మనం ప్రార్థనని, క్యాట్ బాల్ పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నాం కదా, లాగి లాగి వదిలితేనే కదా వెళ్ళేది. ఒడిసా రాయి లాగుతున్న మనం ఇంకా లాగాలేమో, లాగి వదిలితే గోల్ రీచ్ చేద్దామా అన్న, అంతే హ్యాపీ. అంటే ఆ తల్లి మాట దూరం అవుతుందే దేవుడి కొరకు అన్న ఆవేదన ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నది. అంటే ఆ తల్లికి ఇచ్చిన భరోసా ఎలాంటిది. ఎక్కడికి పోద్దామా, అలా వచ్చేద్ది అంతే, నువ్వు టెన్షన్ పడుకో అన్న. మళ్ళా ఈ రోజున అంత హ్యాపీగా ఉండగలిగింది. దేని బట్టి చెప్పగలిగాం తెలుసా? ఎప్పుడు డల్ అవ్వాలా, అయ్యో మాట తప్పిందే దూరం అయిందే. యాడికి పోతావు నువ్వు, దూరం అయ్యి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సంకల్పంలో ఒక్కసారి ఆయన దృష్టి నిలిపాడంటే అది సక్సెస్ అయితే తీరుతుంది. అది నమ్మకం మనకుంది. అందుకే ఇన్ని వచ్చినా సరే, లాక్డౌన్ ఎన్నని రాని, ఏమన్నా కానీ ఆల్ హ్యాపీసే. ఎందుకో అంతే. ఇది నమ్మకం, ఇదే కావాలనుకున్నాడు దేవుడు. ప్రభువు యెహోవాయే నాకు బలము. అప్పుడు అంటుంది, అవును కదయ్యా, మనం మూరడంటే జాన్ చేయలేం, జాన్ మూర చేయలేం. మరి ఏం చేయగలం మనం ఏం చేయలేం. ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన. అలా చేసేటానికి ప్రార్థన, అలా చేయటమే కాదు, నా కాలం లేడుగా చెయ్యి. ఎందుకు ఆడపోవాలా, ఆడవాక్యం చెప్పాలా, ఎడపోవాలా, ఎలా చెప్పాలి, ఇగో ఇలాగే చెప్పాలి, పంట లేకపోయినా పర్లేదు. ఇదేంటండి అసలుకి? ఇదే కదండి దేవుడికి ఇష్టమైంది. ఈ ప్రార్థన నేటి డినామినేషన్లో ఎక్కడైనా కనబడుతుందా? ఇలాంటి నమ్మకంతో నేటి కాలంలో విశ్వాసులు ఉన్నారా? వాళ్ళకెందుకంత నమ్మకం, వీళ్ళకెందుకు ఇంత నమ్మకం? చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పంట రాకపోయినా, గొర్రెల దొడ్లు లేకపోయినా, సావుల పశువులు లేకపోయినా, కరువులు లేని కాటంకాలు రాని మాకు నమ్మకం ఏంటయ్యా అంటే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఎవరు చెబుతున్నారు తెలుసా? ప్రారంభంలో చెప్పాను, సొలొమోను గారి తండ్రి దావీదు మహారాజు అని అంటున్నాడు. నేను చిన్నవాడినై ఉన్నా, ఇప్పుడు పెద్దవాడిని, ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదు. ఒక్కసారి దేవుడు నమ్ముకున్నామంటే కష్టాలు రావచ్చు, కన్నీరు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ నీ కుటుంబంలో తినటానికి ఏ ఢోకా ఉండదు. నువ్వు బయటికి వెళ్ళి బిచ్చమెత్తుకుని అడుక్కోవాల్సిన అవసరత లేదు. ఏ క్రైస్తవుడు బిచ్చమెత్తుకున్నాడు మీరు చెప్పండి? ప్రారంభంలో బిచ్చమెత్తుకుంది వాడు కదా, కయ్యూని కదా. ఏమండి, కయ్యూను కదా. మనకు లేదు అది. దేశదిమ్మరు ఎవడో, బిచ్చగాడు ఎవడో, కయ్యూను. అందుకని మీరు కయ్యూను వంటి వారివై ఉండరాదు, మీరు బిచ్చగాళ్ళగా ఉండొద్దు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలాంటి యథార్థమైన బ్రతుకు, ప్రార్థన కలిగినటువంటి వారి జీవితాలలో బిచ్చం ఎత్తుకోవటం ఉండదు. అంటే అర్థం ఏంటి తెలుసా? రాజులం. చెప్పటమే కాదు, కనబట్టలో కూడా రాజులుగానే ఉంటారు. చెబుతున్నాడు, ఎంత చిన్నవాడి మొదలుకొని ముసలివాడిని అయ్యా. అంటే ఎంత వయసు దావీదు చూడండి, ముసలితనం. ఎంత పండు ముసలితనంలో కూడా నేను చూసింది ఏంటయ్యా అంటే, అసలు ఆయన నమ్మినటువంటి పిల్లలు, వారి సంతానం భిక్షమెత్తుకుంట కానీ నేను చూసి ఉండలేదు. అసలు అడక్కదని వాళ్ళు. కొదువు ఉండదయ్యా. మరి కొదువు లేనప్పుడు కొదువు ఉన్నట్టుగా ప్రార్థన ఎందుకు? ఏం చేస్తున్నాం ప్రార్థన? ప్రభువా పత్తి బాగా వేసాం ప్రభువా, నువ్వు పురుగులు లేకుండా చూడు ప్రభువా. ఎందుకు? పురుగులు ఏరించాలి, డబ్బులు ఖర్చు అవుతుంది కదా. మరి ఆ ఖర్చు మొత్తం దేవుడికి ఇస్తాను అనుకుంటావా? సరే పురుగులు లేకుండా చేస్తాడు, దానికి ఎంత అయినాయి అవి దేవుడికి ఇస్తావా? ఇంకో ప్రభు పనులు ఇది వాడు అని అంటావా?
మరి లేకుండా చేయమన్నావు కదా, లేకుండా చేయమన్నప్పుడు నీకు మిగిలే కదా, మరి మిగిలినప్పుడు దేవుడికి దిగులే కదా నువ్వు ఇవ్వకపోతే. ఎక్కడిచ్చాము అసలు మనం? అంటే ఏం చేస్తాం మన ప్రార్థన? అన్నీ మనకే మిగలాలి, అన్నీ మనకే మిగలాలి, అన్నీ మనకే మిగలాలి. అన్నీ మిగులుతాయి, చివరకు నువ్వు మిగలవు. అన్నీ మిగులుతాయి, మనం మిగలం. అవి ఉంటాయి, మనం ఉండవు. అసలు మనం కదండి ఉండాల్సింది. అండి మనమే కదా ఉండాల్సింది, మనమే కదా ఉండాల్సింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి ప్రార్థన నేర్పకపోతే ఎట్లా అండి? చిన్నవాడి నుంచి ముసలివాడి వరకు, అంటే నీతిమంతుల పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇదిగో ఇలా ఉంటారు. బిచ్చం ఎత్తుకోరాళ్ళు, బిచ్చం ఎత్తుకోరాళ్ళు. ఇంత నమ్మకం ఉండాలి కదండి. ఇంత నమ్మకం ఏది ప్రియమైన దేవుని పిల్లరా? అంటే మన ప్రార్థనకు మనకి అసలు నమ్మకం లేదు. కానీ మనకు ఉండాలండోయ్. మొదటి దశలోనికైన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. దశలోనికైన రాసిన మొదటి పత్రిక 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం. ఏ విషయం? పంటలు పండకపోయినా, కాపు కాయకపోయినా, నేల సారం లేక పంటలు లేకపోయినా, మరేదైనా ఎలాంటి లాక్డౌన్లో పరిస్థితి ఏదైనా కానివ్వండి, కృతజ్ఞతాస్తుతులు. ఆహా ప్రభువా, కరోనా రప్పించాడు ఆయన, నిజంగా నీకు స్తోత్రం ప్రభువా. ఎంత బాగుంది. ఇదేంటి అయ్యగారికి కరోనా అంటే ఇష్టమా? మరి కరోనా అంటే ఇష్టం కదండి, ఎప్పుడు చూడండి కదండి అదే. ఏమండి ఎప్పుడు వెళ్ళలేదు కదండి. చూడని దాని గురించి, అది చంపుతున్న విధానాన్ని చూస్తుంటే కృతజ్ఞతలు చెప్పాలి కదా దేవుడికి. కరోనా ఎక్కడుందో లేదు. పరలోకం ఎక్కడుందో లేదు. పరలోకం ఉందరా అంటే ఒక్కడు నమ్ముతాడండి. కనపడని కరోనా ఉందంటే ఇంటికి ఉందో, గోడకు ఉందో, ఎవడి చేతికి ఉందో, ఎవడి ఏలుకు ఉందో, ఏ కడ్డీకి ఉందో, దేనికి ఉందో అని బోళ్ళంత టెన్షన్ పడుతుంటాం మనం. కడ్డీ కనపట్లేదు. మైక్రోస్కోప్ కూడా అందని స్థితిలో ఉందంటే ఆలోచించండి. అది ఉందా? ఉంది. ఎలా చెప్తున్నా? చచ్చిపోతున్నారు కదా, చంపుతుంది కదా. కంటికి కనపడింది, చంపుతుంది, ఉంది అన్నప్పుడు భయపడుతున్నావు, చాలా జాగ్రత్తలు పాటిస్తున్నావు. మరి నువ్వు పోతే నరకమో పరలోకమో డిసైడ్ చేసే దేవుడు ఉన్నాడని, నరకం అంటూ ఒకటి ఉందని అక్కడికి వెళ్తావని తెలుసుకోలేవా? తెలియజెప్పట్లేదా? ఇప్పుడు పతోడు వచ్చి ప్రార్థన చేద్దాం. ఏంద్రా మీరు చేసే ప్రార్థన? నేను చెప్తున్నా వినండి, అస్సలు పోదు అది. ఎందుకంటే నేను వీడని నీడను నేను సినిమా పాట ఇక్కడ బాగా ఇరుక్కు కుదిరిద్ది. ఏమండి కరోనా ఎంత మంచిదండి, అసలుకి సంపేతం జనాలని. ప్రార్థన చేస్తావా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం. ఇప్పుడు ప్రపంచం మొత్తం స్ట్రగుల్లో ఉంది. ప్రభువా థ్యాంక్స్ ప్రభువా నీకు. ఎందుకు? ఇప్పటికైనా ప్రపంచాన్ని లాకులు పెట్టావు నువ్వు, లేకపోతే ఒక్కొక్కడు మాట వింటున్నాడా? ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. జనం చచ్చిపోతున్నారు, ప్రార్థన చేద్దాం. చచ్చిపోయి మనం ఏం చేస్తారా? మనం ఏం చేస్తాం? దేవుడు దిగినంత వరకే రా. నేను దిగినంత వరకే దిగాడు. ఇప్పుడు నువ్వు మూసుకొని కూర్చోవాలి. చెప్పే కదా, ప్రార్థన చేసినా ఒప్పుకోడురా నాయన. అలాగని నేను ప్రార్థన వ్యతిరేకం కాదు. ఇప్పుడు చేద్దామంటే మనసు రావట్లా, భయం వేస్తుంది. ఈయన దిగినాక ప్రార్థన చేస్తే ఆయన తెలుసు కదా, నాకు తెలుసు కదరా, నేను వచ్చాను కదా అంటాడు. మనం ఏం చేయాలి? ప్రతి విషయమందును అన్నాడు ఆయన. యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుందంటే ఏంటి కారణాలు? ఏంటి వెతకవా? ఒబామా పరిపాలనలో గర్భాలను తీసేసుకోవటం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బాగా తిరగండి, ఎంజాయ్ చేయండి, కడుపులు తెచ్చుకోండి, కోయించుకోండి. జీవో అమెరికా, స్వీడన్, స్విట్జర్లాండ్ అనేక ప్రాంతాల్లో జీవో వెళ్ళిపోయింది. వెచ్చలవిడి. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. ఆ బహుమానాలని కుప్పల్లో, తుప్పల్లో, రాళ్ళలో, రప్పల్లో కని పారేసి చంపేస్తుంటే ఊరుకుంటాడా? అక్కడ కదా కొట్టింది. వాటి గురించి ప్రార్థన చేయడం. పిచ్చిన బిడ్డలు అంతా కలిసి ఏమొచ్చినా మీకు అసలు ప్రార్థన గురించి? ప్రార్థన అంటే నువ్వు చేస్తే కాదు, నీ సొల్లు ముఖంతో చేసే ప్రార్థన దేవుడికి చేరదాం. కనీసం గుమ్మం కూడా దాడదాం. ఎందుకు? నువ్వు దాటలో. ఇప్పుడు కరోనా వచ్చింది, దాటుతున్నావా? భయం. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచ పరిస్థితి
వెచ్చవిడికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఊరుకొడిపోయిన దేవుని పిల్లారా. అది యావత్ ప్రపంచం, ఒక్క అమెరికాని కాదు, ఇక్కడ ప్రతీది కూడా వాళ్ళేమో చేస్తున్నారా వీటి గురించి? ఏమంటాడు? తోట లేకపోయినా పర్లా, పంట లేకపోయినా పర్లా, భూసారం లేకపోయినా పర్లా, ఏం లేకపోయినా నా రక్షకత దేవాన్ని ఎందుకు నేను లేడీ వల్ల గంతులేస్తా అన్నాడు. డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. అది ఆనందం వ్యక్తపరుస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? చర్చిలో ఉన్నప్పుడు దేవుడి గురించిన తలంపుతో, ప్రార్థన కానీ, వాక్యాలు కానీ, ఖండింపుతో, ఆలోచనతో చెప్పలేని నువ్వు కరోనా వస్తే సస్తనాన్న భయంతో చంపేది ఎవడరా? కరోనానా? దానికి అంత లేదు, తెగులుకి అంత లేదు. దేవుడు చంపేస్తారు అంతే. అది కదా నువ్వు చెప్పాల్సింది. వాళ్ళేమో యాగాలు చేస్తారు, నువ్వేమో ప్రార్థన చేస్తావు. విజయం మాది అని వాళ్ళు, విజయం మాది అని నువ్వు. ఇంతకు విజయం ఎవరిది? నా దేవుడిది. ఎవరిది విజయం? నోరు మూసుకొని కూర్చోండి, దాని లెక్క పూర్తయింది, అప్పుడు బాగుద్ది. అప్పుడు దాకా మీరు మూసుకొని కూర్చోండి. వాళ్ళు పని చేస్తున్నారు కదరా పాపం, వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్ అండి? వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్? ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే, పాపం 2 days బ్యాక్ కదండి విశాఖలో నిన్నే కదండి విశాఖపట్నం ఆ గోపాలపురం ఆ ప్రాంతంలో గ్యాస్ లీక్ అయింది. ఒకడు పొద్దున్నే ఫేస్బుక్లో పెట్టాడు, ఏముంది తెలుసా? ఇది కూడా దేవుని ఉగ్రతాన్ని వాక్యాలు బోధించండి అని పెట్టాడు. వీడు నీ తక్కువ నా కొడుకులేండి, వీడిని అనాలండి, వీడు వేస్ట్ ఫెలగాడు. కానీ వీడు వేస్ట్ కాదు, ఎందుకంటే వీడు ఆల్రెడీ పిల్లలకి విడాకులు ఇచ్చిండు. పాప 13 ఏళ్ళ కూతురు ఉంది, వీడు ఇంకో దాన్ని చేసుకుంటూ. సరే ఈ బాడక వీడితో మనకు వద్దు, వీడికి అసలు బైబిల్ రాదు, వీడు ఎవడో వాడు తెలిసిపోద్ది. ఇప్పుడు లైవ్లో మీకు తెలితే వాడిని ఉతికేయండి. అండి వీడు ఏమని పెట్టాడంటే, గ్యాస్ లీక్ అయిపోతే ఇది కూడా ప్రభు ఉగ్రత అని వాక్యాలు చెప్పండి అంటే. వీడు ఏం చేశాడు? కరోనా అన్నది ఆహారం వల్ల వచ్చిందని చెప్పాడు వాక్యం. ఇప్పుడు వాడిని అందరూ వేస్తుంటే దీన్ని తీసుకొచ్చి పెట్టాడు. 4-3 కామెంట్ పెడితే మొత్తం డిలీట్ చేసుకుని కూర్చున్నాడు. వీడు పెద్ద బోధకుడు, తెంగరాకుడికి వీడు. అది వీడేం పాస్ట్ అండి అసలుకి? ఎవరైనా అంటారండి? అది చిన్న మిస్టేక్ జరుగుతుంటుంది ఎక్కడైనా సరే ప్రపంచంలో. ప్రపంచం జరిగినప్పుడు పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్లో ఉంటారు. స్ట్రగుల్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ చేతనైతే దేవుడికి ఏదైనా విన్నవించు, లేదంటే ఇలాంటి కామెంట్ పెట్టడం ఆపేయి. చూసారా ఎలా తయారయ్యారా? ఇలాంటి వాళ్ళు వచ్చి వాక్యాలు చెబితే, వీళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించి వీళ్ళకి ప్రతిఫలం ఇస్తే దానికి మేము బల్లే అంటూ ఇటు గీక్కుంటాం. మేము అలా చేయం. ఆయన చెప్తే చేస్తాం. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఏ విషయం కానీ ప్రభా నీకు స్తోత్రం ప్రభు, ఆహాహా నీ నిర్ణయం ప్రభు, అది మేము తల వంచాల్సిందే, ఏం చేయలేం. పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. విన్నపాలు దేవుడు తెలియజేయమంటున్నాడు. చింతపడకుడి, దేని గురించి చింతపడద్దు అన్నాడంటే మీరు నాకు చెప్పొద్దు అని అర్థం. చింతపడద్దు, నువ్వు చింతపడకో. ప్రభువా ఏంటి ప్రభు, నువ్వు చింతపడకో, నువ్వేం చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఏమని చేస్తావు? ఇప్పుడు దేవుడు ఆలోచించటానికి మనసు కలిగే భావంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు కరోనా మీద ప్రార్థన చేయాలి. నువ్వు చేసే కరోనా ప్రార్థన దేవుడే సాక్షాత్తు నీ ప్రార్థన ఆలకించేంత గొప్పగా ఉండాలి. ఎలా చేస్తావు? ఆయన అదే అడుగుతున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, చింతవలదు, మీకు చింతొద్దు, భరోసా. ఓకే, ప్రతి విషయములోనూ 1వ దశలోనిక 5:16 కూడా ప్రతి విషయమందును అన్నాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఫిలిప్పీ 4:6. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు తెలియజేయాలి. తెలియజేసే విన్నపము దేవుడు ఆలకించేంత గొప్పదిగా ఓ సొలొమోను చేసిన దానిలాగా ఉండాలి, ఓ హబకుక్కు చేసిన దానిలాగా ఉండాలి. నేటి కాలంలో నీ ప్రార్థన అలా అయి ఉండాలి. ఇప్పుడు చేయండి, తప్పని చెప్పట్లే, ఇక్కడ ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు ఏమని చేద్దాం? గ్యాస్ లీక్ అయింది,
రేపు అతివృష్టి వచ్చింది, అనావృష్టి వచ్చింది, తెగుళ్ళు వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నవి, ఎన్నో విపత్తులు జరుగుతున్నవి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే కానిమ్ము, నీకు అనుకున్నదే జరిగించుచున్నావు, అది మేము నమ్ముచున్నాము. నువ్వు అనుకున్నదే చేస్తావు, అది నిన్ను నమ్మిన వారుగా మేము విశ్వసిస్తున్నాము. కానీ మేము మాత్రం ప్రభువా నిన్ను వేడుకోవటములో, నీ గురించి తెలియజెప్పటంలో మాత్రం నువ్వు చెప్పిన భక్తుల జీవితాలనే మలుస్తున్నామని ఇలా చేయండి, ఎంత బాగుంటుంది. ఆహా, ఎంత బాగా చేశాడు రా ప్రార్థన. నేను చేసేది ఏదైనా వాడికి అనుకూలమే, నేను చేసేది ఏదైనా సరే వాడికి ఇష్టమే. అంటే నేను చేసే పని వాడికి ఇష్టమా? ఎస్, వాడికి ఇష్టం. ఎంత బాగుందండి ఆ ప్రార్థన. ప్రభువా, కరోనా వద్దురు ఆయన, ఈడెవడరా, ఈడెవడు, నేను రంగు తీయొద్దంటాడు ఏంటి? వద్దనాల్సింది నేను కదా, వద్దనుకోవాల్సింది నేను కదా, వద్దు అని తలంపు కలిగి ఉండాల్సింది నేను కదా. వీడెవడం అసలు వింటాడా? నరుడ మాట దేవుడిని రోజు ఉన్నదా లోకములో? అలాంటి సంఘ విశ్వాసులు ఉన్నారా? ఉన్నారండి? ఏమన్నారో ఏంటో తెలియక పాపం బైబిల్. అది ప్రార్థన విజ్ఞాపముల చేత ఏమని విన్నవించుకుంటావు దేవుడికి? ఏమని విన్నవించుకుంటావు? ఏమండి, ఏమని విన్నవించుకుంటావు? ప్రియమైన దేవుని పిల్లరా, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. నువ్వు చేసిన ప్రార్థన ప్రభువుకు అనుకూలంగా ఉంటుందా, లేకపోతే ప్రతికూలంగా మారి ఇది కూడా తప్పుల్లోకి వెళ్ళిపోతుందా? నీ ప్రార్థన కూడా దేవుడికి ప్రతికూలంగా తప్పు లిస్టులో పేరితే నీకు పరలోకం కాదు కదా, చూడటం కూడా అవకాశం ఇవ్వటరా బాబా. చాలా జాగ్రత్త. వాక్యాలు బాగా చదివి భక్తులు ఎలా చేశారు ప్రభువుకు లోబడి, అధికారి కదా మరి ఆయన, అలా చేయాలి. అలా చేసేవాడు ఎక్కడ ఉన్నాడండి? విన్నపములు దేవునికి తెలియజేయండి అన్నాడంటే దేవునికి తెలియదనే, తెలిసినాక తెలియజేయాలి. ఇది మరీ కష్టం అండి. అది వింటాడా? వినాలి అంటే ఎక్కడ మొదలు పెడితే ఎక్కడ ఆపితే ఆయనకి ఇష్టమో అది తెలుసుకొని అప్పుడు ప్రార్థన చేయాలి. అది సొలొమోను తెలిసింది చిన్నప్పుడే, ఓ ప్రవక్త తెలిసింది. మన పిల్లలకి నేర్పం, మన కాపరికి తెలియదు. డినామినేషన్ సంఘాల్లో నానా రకాల బోధలు, నానా వేరియేషన్స్, ఇన్ని రకాల ప్రార్థనలు ప్రభువుకి చేరతాయి అనుకుంటే మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. ప్యూరిఫైడ్ వాటర్ నువ్వు తాగినట్టు ఫిల్టర్ చేసి పంపిస్తున్నాడు. ఒక్క చుక్క కూడా పరలోకం చేరట్లేదంటే మీరు నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లారా. అండి, ఎంత స్ట్రైట్గా ఉందండి వాక్యం, ఎంత స్ట్రైట్గా ఉంటుంది. లాస్ట్ మాట, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనము. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాటను వినలేదు. చేజారిపోయిన తర్వాత నువ్వెంత మొరపెట్టినా, ఉపవాస ప్రార్థన అన్నా, మేము ఉపవాస ప్రార్థన ఉంటున్నాం ప్రభువా, దీక్ష బునినా వినడో డిసైడ్ చేశాడు. ఎందుకు పైన చదువుకుంటే యుద్ధానికి వెళ్తున్నారు, నేను ఉండను అన్నాడు ఆయన. అక్కడ నేను ఉండను, ఎల్లమాక నేను ఉండను అన్నాడు. వెళ్ళారు, ఓడిపోయారు, అంతే. నేను ఉండని చెప్పే కదా, ఫిలిస్తీన్ మీకు యుద్ధానికి వెళ్తున్నారు ఇజ్రాయేలు, నేను ఉండని చెప్పే కదా, ఉండని చెప్పాను కదా. మరి ఉండను అని చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళారా? నేను లేనప్పుడు మీరు ఓడిపోతారు కదా. ఓడిపోయిన తర్వాత వచ్చి ప్రలాపిస్తుంటే, ప్రార్థన మీద ప్రార్థనలో మొరెత్తి చేస్తుంటే నేను వినను అన్నాను కదా. అదే చెబుతున్నాడు ఆయన. యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. చేదాటిపోయిన తర్వాత ప్రభు రంగ ప్రవేశం చేస్తే ఎవడి ప్రార్థనైనా దేవుడు విన్నాడు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మనం? తెగులు వస్తుంటాయి, ఇవి ఆగో, గుర్తుపెట్టుకోండి. ఇది పోతే దీని అమ్మ వచ్చింది, దీని ఇబ్బంది అది అమ్మమ్మ వచ్చింది, వస్తాయి, ఆగో. పేర్లు మనం మార్చుకుంటాం అంతే. ఈసారి వచ్చే తెగులుకి దిద్ది అమ్మని పెట్టండి. అమ్మ తెగులు బాగుంది కదా, అమ్మమ్మ తెగులు బాగుంది, పెట్టండి. ఇప్పుడు కరోనాను పెట్టుకోలే, ఎంత బాగుందని, ఎంత ముద్దుకుందని దాని పేరు. అమ్మ తెగులు, అమ్మమ్మ తెగులు బాగున్నాయి, వస్తాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? పోవాలి ప్రభావం చేయ, మాకు మండుద్ది అక్కడ.
ఈ కరోనా దాటిపోయిన తర్వాత ఇంకేదైనా తెగులు రావడానికి ముందు సంఘంలోకి వెళ్తాం కదా, ఇప్పుడు సత్య సంబంధమైన దేవుడు మెచ్చుకునే వాక్యాలు యథార్థంగా చెప్పడం ప్రారంభించండి. అప్పుడైనా ఆగుతీయేమో చెప్పలేం, అది దేవుని సంకల్పం, దేవుడి ఇష్టం. కనుక 36,000 రకాల డినామినేషన్లు, రకరకాల వేషభాషలతో కూడిన ప్రార్థనలు. ఎలా వింటాడండి? ఎలా వింటాడు? వినేవాడు ఏదో అయితేనంట, చెప్పేవాడు ఏదో చేస్తారంట. మొన్న ఒకటి పెట్టిండు, ఒక నెల రోజులు అవుతుంది. నా భారతదేశపు సంఘ కాపులు చాలా గొప్పవారు, కరోనా పోద్ది అని పెట్టాడు. నిన్న పెట్టాడు, నా ప్రసంగం అయిపోయింది. చూసుంటాను 100% చూస్తానులేండి. ఎందుకంటే ఒక పక్క మెసెంజరు, ఒక పక్క హలోలో, ఒక పక్క వాట్సప్, ఫేస్బుక్ షేర్లు చేస్తున్నాను కదండి గ్రూప్లో. ఇప్పుడు ఏమంటాడు, ఒరే మీ దండం పెడతాడురా, కరోనా గురించి ప్రార్థన చేయండి రా, ప్రాణాలు పోతున్నాయిరా అంటున్నాడు. ప్రాణాలు పోతే పోనీరా, పోనీ, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసే స్థితి కోల్పోయాం మనం. ఎందుకు? సత్య సంబంధమైన దేవుడి మనసు చెప్పక. అది దేశాలలో క్రైస్తవ్యం ఉన్నది అని గర్వంగా చెప్పుకుంటున్నావు, కానీ దేశాలలో క్రీస్తుని సంతోషపెట్టే బోధ ఉన్నది అని చెప్పుకోలేకపోతున్నాం. ఇది మైనస్. 3 క్రైస్తవ్యం ప్రపంచంలో, అందుకే 3 కరోనా. ఇది వండర్. పాశ్చాత్య దేశాలలో ప్రభువుకి ప్రతికూలమైన వాతావరణం ఆ పిల్లల్లో కనబడింది. అది ఉగ్రతకి మారిపోయారు. అక్కడి నుంచే ప్రయాణం. అది ఎన్ని రకాలండి, రకరకాల బోధలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల పద్ధతులు. ఇన్ని రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆయనకి బాధ కలగదండి? బాప్తీసం ఒక్కటే అంటే అర్థమేంటి తెలుసా? సంఘములో ప్రార్థన, వాక్యము, సంఘ సహవాసము, నడవడిక, నేర్పే విధానము ఒక్కటగా ఉండి అప్పుడు కదా బాప్తీసం ఇవ్వాలి. అది దాని అర్థం. ఇవన్నీ లేకుండా మీ ఇష్టానుసారంగా చేసి ఉగ్రత వచ్చింది దేవుడా తొలగించంటే తొలగించడో. నువ్వు చేస్తే ఇంకా ఎక్కువైద్ది. రోజుకో రికార్డు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పటికైనా ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉగ్రత కారణం మేమే, మా తప్పులు క్షమించి అవకాశం కల్పిస్తే సంఘములు అందరం కూడుకొని సత్య సంబంధమైన నీ మాటలే చెబుతాము. శరీర సంబంధమైన బోధ కానీ, వెనకాల ధనాన్ని కూడా వేసుకునే బోధ కానీ మేము చెప్పము. ఇది మీపై మేము వేస్తున్న ఆనా అని ఒట్టు పెట్టుకోండి. ఒట్టు పెట్టుకోదన్నాడు ఆయన. ఇప్పుడు మీరు పెట్టుకుంటే బాగుంటుంది. ప్రభు మీద పెట్టుకోండి. ఇప్పుడు బోధించండి. ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోద్ది. అది లేనంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి అబ్బాయిలు, వట్టుడు వట్నట్టుడు. బోధలు మార్చండి రా, బోధలు మార్చాలి కదరా, మార్చాలి కదా. బోధలు మార్చడం అంటే మీ ఉద్దేశంలో మార్చుకోవటం కాదు. ప్రభువుకు అనుకూలంగా ప్రార్థన ఉండాలి. ప్రభువు చెప్పినటువంటి వాక్యభావం సంఘ బిడ్డల్లో నింపుతూ ఉండాలి. ఇన్ని రకాలు కదండి. ఇన్ని ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. అందుకే అన్నాడు ఆయన. మళ్ళీ ఆ మటుకు ముగించుకుందాం. దేనిని గురించి చింతపడద్దు. నేను అసలు చింతపడినండి. నిజం. తుఫాను వచ్చినా, ఉగ్రత వచ్చినా, ఏదొచ్చినా చింత లేదు నాకు, ఉండదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రభువా, దేవుని మనసులాగే ప్రతి ఒక్కడు రోషము కలిగి, ధైర్యము కలిగి, ప్రపంచానికి నీ మాట చెప్పి వణికించేంత గొప్పగా రాగలిగితే నీ ఉగ్రత ఎందుకు వచ్చింది అయ్యా, ఇది కదా చెప్పాల్సింది అని మేము ప్రార్థన చేస్తాం. నిజమండి, నేను అలాగే చేస్తాను. మరి కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవుని తెలియజేయండి. మా ప్రార్థన ఇలా ఉంటుంది. ఇది కృతజ్ఞత. ఇది అప్పుడు కదా. అందుకనే కదా ప్రియమైన దేవుని పిల్లరా, మెసేజ్ మొత్తం ఒక్కసారి పంపించి ముక్కలుగా పార్టుగా మళ్ళీ పంపించి మిమ్మల్ని మేలుకొల్పుతూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దని హెచ్చరిస్తూ, షేర్లు చేయమని బ్రతిమలాడుకుంటూ, సత్యాన్ని అనేక మందికి తెలియజెప్పండి అని 2 చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటుంది. అందుకేనండి. అది ఇప్పుడు ఆలోచించండి. ప్రార్థన
దిమ్మ తిరిగి బొమ్మ పడింది, కనబడింది కదా. ఇప్పుడు చేయండి. పెంతెకోస్తులు ఎలా చేస్తాడో చూద్దాం. అది సంఘ డినామినేషన్లో నుంచి వాళ్ళు కల్పించుకున్నటువంటి కార్యక్రమాల్లోంచి బయటకు వచ్చి బైబిల్లో రాయబడ్డ భక్తుల ప్రార్థన వారి ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు ప్రార్థనలు చేసి వాక్యాలు చెబితే ప్రమాదం అన్నది ఖచ్చితంగా ప్రభు వెనక్కి తీసుకెళ్తాడు. అప్పటి వరకు కుదరదంటే కుదరదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఆలోచింప చేయటం కొరకే ఈ రోజున ఈ అంశాన్ని తీసుకొచ్చాను. ఆదివారం ఏమిటయ్యా అంటే డబల్ ధమాకా, డబల్ కా మీటా. బాగుంది కదా. ఇది చాలా బాగుంటుందండి. అప్పుడు ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ప్రభువుకి అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా ఉంది కాబట్టే ప్రభువు రంగప్రవేశం చేశాడు. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతే నీకు అనుకూలంగా నాకు ఇచ్చినటువంటి సంఘములో నేను ఖచ్చితంగా సత్యాన్ని చెబుతా ప్రభువా అని ఒక ఒడంబడిక చేసుకో. ఈ వాక్యమైనటువంటి బిడ్డలు ప్రభు ఖచ్చితంగా ఆపుతాడు, లేకపోతే ఆగదు. అది ఇప్పుడు చెప్పండి, కరోనా ఆగాలంటే ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మనం చేసే ప్రార్థన ప్రభువుకి అనుకూలమా ప్రతికూలమా చూసుకుంటుంటే మనలో ఉంది. కరోనా పోవాలంటే మనతోనే ముడిపడి ఉంది. అది మన యాక్టివిటీ, మన ప్రార్థన, మనం తీసుకునే వాక్యం, చెప్పే తత్వం, ప్రపంచానికి అందించే విధానం ప్రభుకు అనుకూలంగా ఉంటే కరోనా స్టాప్డ్, లేకపోతే ప్రొసీడ్, స్టాప్ అండ్ ప్రొసీడ్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన అంటే నువ్వు చేసేది కాదు, భక్తులు చేసిన విధానాన్ని నేటి కాలములో నువ్వు చేయవలసింది. నేర్చుకో. వెలుచూపు విశ్వాసం మానే, దాంతో కూడిన ప్రార్థనని వదిలేయి. ఒక రకంగా చెప్పాలంటే సమాధి చేయి, లేకపోతే నువ్వు సమాధి అవుతావు. ప్రార్థించుకుందాం.